విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడే దేవుడని సాక్ష్యం చెప్పి తర్వాత నన్ను, నా ఇంటి వారిని, తండ్రింటి వారిని, తల్లింటి వారిని, అక్కింటి వారిని, చెల్లింటి వారిని అందరినీ రక్షించుకున్న గొప్ప సువార్థికురాలు అయిపోయింది. గట్టిగా చప్పలు కొట్టండి. ఒకప్పుడు వేసే, ఒకప్పుడు పాడైపోయిన స్త్రీయే, అందరి చేత చేదరించబడిన బ్రతుకే. కానీ దేవుడు గురించి విన్నప్పుడు ఆమె గుండెలు ఏమైపోయినాయి అంట? కరిగిపోయాయి. బ్రతుకు మారింది. తర్వాత ఇజ్రాయేల్ జనాంగంలో స్వాస్థ్యం కూడా పొందుకుంది. 6వ అధ్యాయంలో ఉంటుంది. అండ్ ఒక అతను పెళ్లి చేసుకుంది. అతని పేరే సల్మాను. వారి అందమైన దాంపత్యానికి ఒక మధుర జ్ఞాపకమే బంగారు కొండ. ఎవరో? బోయాజు. ఈ 2 కుటుంబాలు బెత్లెహేములో ఉన్నాయి. ఏ ఊర్లో ఉన్నాయి? బెత్లెహేం అంటే రొట్టెల గృహం, దేవుడు దర్శించే స్థలం. ఇప్పుడు ఈ ఊరికి కరువు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? చెప్పాలి మీ అందరూ. కరువు వచ్చింది. కరువు ఊరికి వచ్చిందా, ఇంటికి వచ్చిందా? ఊరంతా కరువు వచ్చినప్పుడు ఎలీమెలెకు, నయోమి వారి కుటుంబం ఏమనుకుందంటే, కరువులో ఎక్కడ ఉండిపోవడం ఎందుకు? మన దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అందొచ్చిన కొడుకులు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా హాయిగా బ్రతికేయచ్చు, ఏదో వ్యాపారం చేసుకుని బ్రతికేయచ్చు అని చెప్పి దేవుడి దగ్గర ఒక్క మాట అయినా అడగకుండా, దేవుడి దగ్గర విచారణ చేయకుండా తొందరపాటు నిర్ణయం అనండి, తొందరపాటు నిర్ణయం తీసుకుని మోయాబు దేశం వెళ్ళిపోయింది అండి. ఈ దేశం మోయాబు అంటే పాపిష్టి స్థలం, పాపముతో నిండిపోయిన స్థలం, విగ్రహాలతో నిండిపోయిన స్థలం. జాగ్రత్తగా ఆలకించిన ఒక 5 నిమిషాలు నేపథ్యం చెప్పిన తర్వాత అందులో నుంచి కొన్ని పాయింట్లు మనం తీసుకుందాం. ఇప్పుడు ఏ ప్రాణాలు నిన్న కాపాడేసుకోగలదని అనుకున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాణాలే పోయినాయి. ఎలీమెలెకు చచ్చిపోయాడు, పిల్లలకు అక్కడే పెళ్లి చేశారు. అండ్ 2 అబ్బాయిలు కూడా చచ్చిపోయాడు. మగ దిక్కు లేని కుటుంబం అయిపోయింది. ఎందుకు ఈ గతి పట్టింది ఆ కుటుంబానికి? దేవా, కరువు వచ్చింది మా ఊర్లో, నువ్వు దర్శిస్తావా, కరువు తీసేస్తావా, ఉండమంటావా, వెళ్ళమంటావా అని దేవుడి దగ్గర విచారణ చేయలేదు. తమ జ్ఞానాన్ని, తమ బలాన్ని, అందువచ్చిన కొడుకుల్ని, డబ్బుని నమ్ముకుని వెళ్ళిపోయారు. ఆ డబ్బు వారిని రక్షించిందా? ఆ జ్ఞానం వారిని రక్షించిందా? వారి తెలివితేటలు వారిని రక్షించాయా? లేదు. అందుకే ఒక పాట ఉంటుంది కదా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా. పాడొచ్చు, మీరు కూడా పాడొచ్చు. డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా. డబ్బు ఏం చేయదు? అన్నిటికీ డబ్బే మూలం కాదు. చాలామంది డబ్బుని చూసుకుని విరవీగుతూ ఉంటారు. అందాన్ని చూసుకున్నాం, జ్ఞానం చూసుకున్నాం, వెనకాల మంది బాణం చూసుకున్నాం. ఏండి, అందొచ్చిన కొడుకులు ఉన్నారు, జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, ప్రాణాలు ఉన్నాయా? తొందరపాటు నిర్ణయం. ఏ నిర్ణయం ఇది? అప్పుడప్పుడు చూడండి, మనం కూడా తొందరపడతాం. అరే, తొందరపడి నోరు జారకుండా ఉండవలసిందే, తొందరపడి ఆడిని నమ్మి ఆ డబ్బులు ఇవ్వకుండా ఉండవలసిందే, తొందరపడి ఆడికి అడ్డం ఉండకుండా ఉండవలసిందే, తొందరపడి ఆడికి సంతకం పెట్టకుండా ఉండవలసిందే, తొందరపడి మా ఆయన మీద కేకలేయకుండా ఉండవలసిందే, తొందరపడి మా అత్తగారిని అలా ఉండవలసిందే, తొందరపడి అయ్యగారి జోలికి వెళ్ళకుండా ఉండవలసిందే అని ఎప్పుడు అనుకుంటాం? నష్టపోయాక. అవునా కాదా? తొందరపాటు నిర్ణయం వల్ల ఆ ఇల్లు ఏమైపోయిందంటే మగ దిక్కు లేని కుటుంబం అయిపోయింది. ఇప్పుడు నా అంశం ఇది కాదు. ఇప్పుడు ఆ కుటుంబంలో మగదిక్కిపోయారు. నయోమి దీనురాలుగా ఉంది, అండ్ కోడలు దీనులుగా ఉన్నారు. దేవుడు బెత్లెహేముని దర్శించడం విన్నదే. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వెనక్కి వచ్చేస్తుంది. ఎవరో? నయోమి. ఎవరు చెప్పండి? నయోమి. ఇప్పుడు నయోమి వెనక్కి వచ్చేస్తున్నప్పుడు 2 కోడళ్ళు బయలుదేరారు. కోడళ్ళ పేర్లు ఏం పేరు అంటే వార్ప, రూతు. ఇక్కడ మళ్ళీ ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ రూతు గ్రంథంలో బోయాజు అంటే ఎవరికి సాదృశ్యం అంటే యేసు ప్రభుకి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం? రూతు వార్పులు ఎవరికి సాదృశ్యం అంటే
విశ్వాసులకి సాదృశ్యం. నయోమి ఎవరికి సాదృశ్యం అంటే ఆత్మీయ నాయకత్వానికి, ఆత్మీయ నాయకులకి, దైవజనులకి, యాజకులకి సాదృశ్యం. అర్థమవుతుందమ్మా? తర్వాత అడుగుతాను, చెప్పాలి. మరి పొలము సంఘానికే సాదృశ్యం. 4 మాటలు చెప్పాను. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు చెప్పాలి. బోయాజ్ ఎవరికి సాదృశ్యము? వెరీ గుడ్. రూతు వార్పలు ఎవరికి సాదృశ్యము? నయోమి ఎవరికి సాదృశ్యము? యాజకులకి, నాయకులకి సాదృశ్యం. పొలము, ఈ 4 మాటలు గుర్తుపెట్టుకుని ఉంచుకోండి, తర్వాత అవసరం అవుతాయి. ఇప్పుడు నయోమి బెత్లెహేముకు ప్రయాణమై వచ్చేసినప్పుడు వార్పా రూతులు అంటారు, మేము కూడా నీతోనే వస్తాం, నువ్వు వెళ్ళే చోటుకే వస్తాం, నువ్వు ఉండే చోటనే మేము ఉంటాం అన్నారు. ఎవరో చెప్పాలి. వార్పా రూతులు. ఈ పక్కన సౌండ్ ఎక్కువవుతుంది, ఈ పక్కన సౌండ్ తక్కువవుతుంది ఏంటి? ఏమ్మా, ఇష్టం లేని సంసారంలా ఉండరు మీరు? అలాగ ఉండకూడదు, సమాధానం చెప్పాలి. ఇద్దరు అన్నారు, ఏమని? నువ్వు వెళ్ళే చోటకే మేము వస్తాం, నువ్వు ఉండే చోటనే మేము ఉంటాం. అమ్మా, అన్నారా లేదా? ఇద్దరు అన్నారా, ఒకళ్ళు అన్నారా? ఇద్దరు అన్నారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అమ్మా ఆవిడ అంటది, ఎందుకైనా మంచిది ఆలోచించుకోండి, మీరు యవ్వన కాలంలో ఉన్నారు, నాకులాగా ఉండిపోవడం ఎందుకు? ఇంకా నాకు పిల్లలు కూడా లేరు పెళ్లి చేస్తాకే, మీరు వెళ్ళిపోయి మీ పుట్టింటికి వెళ్ళిపోయి మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోయి హాయిగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి అమ్మా అంది నయోమి, ఆత్మీయ తల్లి, ఆత్మీయ నాయకురాలు, అత్తమ్మ. వార్ప భలే వచ్చింది అవకాశం అనుకుని ముద్దెట్టి వెళ్ళిపోయిందండి. అంతకుముందు ఏమంది? ఇద్దరు అన్నారు కదా మాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇద్దరూ తీర్మానం చేశారు. ఏమని? నీతోనే వస్తాము, నీతోనే ఉంటాము అన్నారా లేదా? కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తీర్మానంలో నుంచి వార్ప ఏమైపోయిందంటే వెనక్కే వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం ఆత్మీయంగా వద్దాం. అప్పుడప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మంచం మీద పడిపోయినప్పుడు, ఆపద మొక్కులప్పుడు, ఇల్లు ఆగిపోయినప్పుడు, పిల్లలు లేనప్పుడు, పెళ్ళి ఆగిపోయినప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారంలో రాణింపు లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రభువా నాకు ఈ పని చేస్తే నీ మందిరంలో దొర్లేస్తాను, ఈ సంఘాన్ని అంటిపెట్టుకుని ఉంటాను, ఈ దైవజనుడు కూడానే వస్తాను, నా దేవుడు ఎల్లప్పుడూ నువ్వే అండి. 31 నాటికి జనవరి 1 కూడా తీర్మానం చేస్తా. ఇప్పుడు దాకా ఏదో బ్రతికేశాను, ఇక మీదట ఆ పాపం జోలికి వెళ్ళను, ఇంకా అది చూడను, అది చెందను, అది చెయ్యను. ఇప్పుడు దాకా తెలుసో తెలియకో చేశాను, ఈ కొత్త సంవత్సరం నన్ను కొత్త వ్యక్తిగా చూస్తారంటారు. తీర్మానం. ఏంటిది? తీర్మానం. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వారం వెనక్కి వెళ్ళిపోయినట్టు, ఓ 2 నెలలు గడిచిన తర్వాత, లేదా కొంతకాలం గడిచిన తర్వాత, కష్టం తీరిపోయిన తర్వాత, ఇబ్బందులు తొలగిపోయిన తర్వాత, పండగో ఫంక్షనో పబ్బమో వచ్చిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారా లేరా? ఏదైనా ఈ సంవత్సరం బైబిల్ చదివేస్తానంటారు, చాలామంది పూర్తి చేస్తున్నారా? ఏది ఏమైనా 52 ఆదివారాల ప్రార్థనకి వెళ్ళిపోతాను, నియామక కూటాలకు వెళ్ళిపోతాను, అస్సలు నేను ప్రార్థన మాని ఈ సంవత్సరం అని తీర్మానాలు. మీరంతా చేతబడి బ్యాచ్ చేయటం కొంపతీసి అలాగే చూస్తున్నాను. ఇంకా సంపేత్తరా, నేను ఊరు దాటినవరా, నోటితో సమాధానం చెప్పండి. అఘోర బ్యాచ్ లాగా ఉన్నారు మీ అందరూ. అలాగే చూస్తున్నారేంటి? శుద్ర పూజలు చేసేవాళ్ళగా నోటితో సమాధానం చెప్పండి. అప్పుడప్పుడు మన దేవుడి దగ్గర మాట ఇచ్చి ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదా? పడిపోలేదా? జారిపోలేదా? మానేతనన్న సీరియల్ మన చూస్తలేదా? మానేతన సినిమా చూస్తలేదా? మాట్లాడతలేదు మీరు. మీకు అర్థమయ్యే భాష చెప్పనా? మన పల్లెటూరు భాషలో ఆడు తాగి 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 ఆరోగ్యం పాడైపోద్ది, లివర్లో కిడ్నీలు అన్నీ కొట్టేస్తాయి, హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. అప్పుడు చెప్తాడు డైలాగులో, నన్ను చేసుకున్న కాడి నుంచి నువ్వు ఏ రోజు సుఖపడలేదు, నువ్వు దేవతవు, నేను రాక్షసుణ్ణి, నువ్వు గొప్పదానివి, నేను దుర్మార్గుణ్ణి, నువ్వు మంచిదానివి, నేను చెడ్డోణ్ణి. ఏదో రకంగా నీ పుస్తులు అమ్మేసో కిడ్నీలు అమ్మేసో నన్ను బతికిచ్చు, నేను కూడా యేసుబాబు దగ్గరికి వస్తాను, మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉందాం, ఇంకా ఈ పాపం జోలికి వెళ్ళొద్దు, నేను మారిపోతాను,
బాప్తీసం తీసుకుంటాను అంటాడు. ఎవరో చాలామంది కనెక్ట్ అయ్యారు. ఆవిడ నిజంగా తెప్పలు పడో, పిల్ల తెప్పలు పడో, అత్తగారిని పట్టుకునో, మాంగారిని పట్టుకునో, ఇంటోళ్ళు పట్టుకుని, మొత్తం మీద ఎవరో ఒకరిని పట్టుకుని ఆయనకి ఏం చేస్తారు? వైద్యము చేస్తారు. ఎక్కుతాయి మందులు. మనోడు ఒంట్లోకి అన్ని ఎక్కిన తర్వాత జాయిగా బలం వస్తూ ఉంటుంది, నెత్తురు వస్తూ ఉంటుంది, శక్తి వస్తూ ఉంటుంది, సంతోషం వస్తూ ఉంటుంది. ఈలోపు పండగో బామర్దో ఎవడో వస్తాడు స్నేహితుడు, ఆడొచ్చి అంటాడో కొంచెం పుచ్చుకో. ఏంటది? మీరు మరీ యాక్ట్ చేయకుండా తెలియనట్టు చెప్పండి, ఏంటది? అబ్బే ఎద్దులే, నేను బాప్తీసం తీసుకున్నాను, యేసుబాబు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఆయనకి మాట ఇచ్చాను, పిల్లల మీద ఒట్టు వేసాను, తీర్మానం చేశాను, ఇంకా పాపం జోలికి నేను అని వెళ్తుంది ప్రార్థనకే. ఆదివారం ఒకసారి నీతిగా ఉంటే చాలు, మిగతా రోజులు ఎంత దొరిలేసినా పర్లేదు, ఏం చేసేసినా నాకు కోసలేదు గుండు, నేను తాగుతలేదా. వీడికి అప్పటికే లోపలికి ఆశ ఉంటుంది మనోడికి. వీడేమి ఎంకరేజ్ చేస్తాడు కదా సైతాను, జాయిగా కొంచెం పుచ్చుకుంటాడు. ఏంటది చెప్పండి అమ్మా? తెల్లరిదాకా చూస్తాడు, ఏమైనా గుండె ఆగిపోద్దా, ఏమైనా పెళ్ళి అయిపోద్దని. ఆడికి ఏది అవదు, ఆడికి ధైర్యం వచ్చేద్ది. ఎవరికే? అంతే. జాయిగా కొంచెం ఖాతా 90 ఖాతా, క్వార్టర్ ఖాతా. చెప్పండి, నేను ఏమనుకోలే, చెప్పండి. వీళ్ళు మరలా మామూలే. నేను చెప్పేది ఏంటంటే, దేవుడి దగ్గర ఏమని మాట ఇచ్చాడు? భార్య పిల్లలకి ఏమని మాట ఇచ్చాడు? తీర్మానం చేశాడా లేదా? మాట ఇచ్చాడా లేదా? మరి మరలా ఏం చేశాడు? వెనక్కే వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు ఏండి ఇలాగ మనం కూడా చాలా విషయాలు వెనక్కే వెళ్ళిపోతున్నాం. వార్పులేళ్ళం. ఎవరెళ్ళో? వార్పులో. మాట ఇచ్చారు, నీతోనే ఉంటానమ్మా అన్నారు ఇద్దరును, కానీ ఒక ఆవిడ మధ్యలోనే వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు మనము కూడా దేవుడికి చాలా మాటలు ఇస్తున్నాం, కానీ మధ్యలోనే మనం ఏం చేస్తున్నాం? వెనక్కే వెళ్ళిపోతున్నాం. వార్పు లాంటోడు. ఇప్పుడు అస్సలు విషయానికి వస్తున్నాను. మరి ఇప్పుడు దాకా చెప్పింది అంతా ఏంటి బాబా? ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అంత ఉందా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకని అస్సలు విషయం ఇదే కదా. రూతు, నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు. ఇప్పుడు రూతు ఏం చేసిందో వద్దామన్నమాట. ఏమో అర్థమవుతుందా? ఇప్పుడు ఆవిడ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత నయోమి అంటాదే, రూతు ఇదిగో నీ తోటి కోడల్లో వారి ఇంటికి, వాళ్ళ దేవతల దగ్గరికి, దేవుడి దగ్గరికి ఆ మోయాబు వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో అంటుంది. అప్పుడు రూతు తీర్మానాలు చేస్తుంది. అక్కడ కొన్ని తీర్మానాలు చేస్తుంది. చదువుతారా మాట? రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. చూడడానికి ఒక తీర్మానంలాగా ఉంటుంది, కానీ అందులో ఒక 6 తీర్మానాలు ఉంటాయి. వివరించడం కానీ జస్ట్ అలా పేర్లు చెప్పేసి అసలు వాక్యంలోకి వెళ్ళిపోదాం. రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. అక్కడ దాకా ఒక తీర్మానం. ఆ తీర్మానంకు పేరు పెట్టుకుంటే స్థిరమైన తీర్మానం పెట్టండి పేరు. అమ్మా ఏం తీర్మానం? స్థిరమైన. ఆ తీర్మానంలో 6 తీర్మానాలు చెప్తానే. తర్వాత చదువుతల్లి. నీవు వెళ్ళు చోటకి నేను వచ్చేదను. గమ్యము గూర్చిన తీర్మానం. ఆవిడకు ఒక గమ్యం ఉంది, ఎక్కడికి వెళ్ళాలో ఒక గురు ఉంది ఆవిడకి. రెండో తీర్మానం పేరు ఏం పేరు చెప్పండి? గమ్యం గూర్చిన తీర్మానం. నువ్వు నివసించు చోటనే నేను నివసించేదను. మూడో తీర్మానం పేరు జీవన విధానము గూర్చిన తీర్మానం. 1 స్థిరమైన తీర్మానం, 2 గమ్యం గూర్చిన తీర్మానం, 3 స్థిరమైన, అంతేనా? చెప్పండి మరి. జీవన విధానం గూర్చిన తీర్మానం. తర్వాత నీ జనమే నా జనము, సంబంధ బాంధవ్యాలు గూర్చిన తీర్మానం. చెప్పండి. తర్వాత చదవండి. దేవుని కొరకైన తీర్మానం. 5వ తీర్మానం దేవుని కొరకైన తీర్మానం. తర్వాత చదవండి. నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను, మరణము తప్ప మరేదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినలా చాలు. ముగింపును గూర్చిన తీర్మానం. తీర్మానంలో 6 తీర్మానాలు. ఇప్పుడు ఏమి వివరించను, మీకు ఇచ్చాను అంతే, జస్ట్ అలాగా.
ఇప్పుడు నయోమి అంటుంది, అమ్మ వినాలి 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 వినాలి, నువ్వు వెళ్ళిపో, నువ్వు కూడా సంతోషంగా ఉండంటే ఆవిడ ఏం చేసిందంటే తీర్మానము చేసింది. ఇప్పుడు అస్సలు విషయానికి వెళ్దాం. మరలోసారి మూలవాక్యం చెప్తున్నాను. రూతు, నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. నా వైపు చూడండి, అందరు తలపైకి ఎత్తి నా వైపు చూడండి. ఇంకా రూతు ఏం చేసింది? రూతు ఏం చేసింది? నెంబర్ 1, మోయాబుని విడిచిపెట్టింది. ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి వాక్యం, అసలు వాక్యం ఇక్కడి నుంచే. రూతు ఏం చేసిందో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను. ఒకటి ఏం చేసింది చెప్పండి? మోయాబుని విడిచిపెట్టింది. మోయాబు అంటే దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం, పాపముతో నిండిపోయిన స్థలం. రూత్ అంటే ఎవరికి సాదృశ్యం అని చెప్పుకున్నాం? విశ్వాసులకే సాదృశ్యం. మనము కూడా ఏండి పాపాన్ని విడిచిపెట్టాలి. రూతు మోయాబుని విడిచిపెట్టింది, పాపముతో నిండిపోయిన ప్రాంతాన్ని విడిచిపెట్టింది. మనము కూడా ఏం విడిచిపెట్టాలంటే పాపాన్ని విడిచిపెట్టాలండి. అమ్మ ఏం విడిచిపెట్టాలి అందరూ చెప్పండి? పాపాన్ని విడిచిపెట్టాలి. మనం పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుడి దగ్గర ఎన్ని అడిగినా మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోలేం. మనలో పాపం మనలోనే పెట్టేసుకుని ప్రభువా నాకు అది ఇవ్వి, నాకు ఇది చెయ్యి అంటే దేవుడు చేస్తాడా? చెప్పాలి మీరు, చేయడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బిడ్డలారా వినాలి, మనం గిన్నె అమ్మ శుభ్రంగా ఉందనుకోండి, మా పిల్లలు కానీ మీ పిల్లలు కానీ ఎంత అడిగినా తినరా అని పెడతాం. ఆ గిన్నె శుభ్రంగా లేదనుకోండి, ఆ పాత్ర శుభ్రంగా లేదనుకోండి, పెట్టమంటే పెడతావా? ఏ ప్రేమ లేదా నీ బిడ్డలంటే? ప్రేమ ఉందా లేదా నీ బిడ్డలంటే? మరి పెట్టచ్చు కదా. అశుభ్రమైనటువంటి పాత్రలో పెడితే వాడికి వచ్చేది బలము కాదు, తెగుళ్ళు వస్తాయి, జబ్బులు వస్తాయి. కాబట్టి బుద్ధి జ్ఞానం ఉన్న ఏ తల్లి ఏ తండ్రి కూడా ఆ పాచి గిన్నెలో ఆ అపరిశుభ్రమైన పాత్రలో పెట్టరు. అలాగే దేవుడి దగ్గర సర్వ సంపదలు ఉన్నాయి, అవన్నీ మన కోసమే. మరి ఆయన ఎందుకు ఇవ్వట్లేదయ్యా? ఎన్నోసార్లు నేను ప్రార్థన చేస్తున్నాను, ఎన్నోసార్లు ఉపవాసం ఉన్నాను, ఎన్నోసార్లు కన్నీరు కార్చాను, మరి దేవుడు నాకు ఏమీ చేయట్లేదు. అర్థమేంటి తెలుసా? నువ్వు కన్నీరు కార్చిన మాట నిజమే, ఉపవాసం ఉన్న మాట నిజమే, ప్రార్థన చేసిన మాట నిజమే, కానీ మొదట నువ్వు చేయవలసింది పాపాన్ని విడిచిపెట్టాలి. నీ హృదయంలో ఉన్న పాపాన్ని కడుక్కోవాలి. నీ హృదయంలో ఉన్న పాపాన్ని ఏం చేయాలి చెప్పండి? కడుక్కోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు, పరిశుద్ధత లేకుండా ఎవడికి ప్రభుకి ఇష్టంగా ఉండలేడు. కాబట్టి రూతు మోయాబుని విడిచిపెట్టింది. మనం ఏం విడిచిపెట్టాలి చెప్పండి? మోయాబుకు సాదృశ్యమైన పాపాన్ని విడిచిపెట్టాలి. నేను సూటిగా అడుగుతున్నాను, విడిచిపెట్టావా? చూపుతో పాపం మానేసావా? నోటితో పాపం మానేసావా? వినికిడిలో పాపం మానేసావా? ఊహల్లో పాపం మానేసావా? సెల్ ఫోన్లో పాపం చూడడం మానేసావా? ఏండి మానేరా? బూతులు మానేశారా? అబద్ధాలు మానేశారా? వ్యభిచారం మానేశారా? దొంగతనం మానేశారా? మోస పనులు మానేశారా? ఇవన్నీ పాపమా కాదా? పాపులందరూ పరలోకం వెళ్తారమ్మా. మీ అందరూ బిగిసిపోయేటి గట్టి తెలిసినాయా దెబ్బలో? నేను ప్రేమించి చెప్తున్నాను, మేలు కోరే స్నేహితుడంట. ఇటువంటి బాగా చెప్తున్నారు. మరి పాపాన్ని విడిచిపెట్టారంటే బిగిసిపోయారు అలాగే విగ్రహాల్లాగా. నేను మీ మేలు కోరి మీ అందరూ పరలోక రాజ్యంలో ఉండాలని చెప్తున్నాను. మీ అందరూ కూడా పాపాన్ని విడిచిపెడితే రేపొద్దున్న యుగాలు పరలోక రాజ్యంలో ఉంటారు. అక్కడ కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధులు, బాధలు, అప్పులు, తిప్పలు, డోక్రా వాళ్ళు అత్తగారు పోరు, ఇంటి పోరు, మొగుడు బాధ, ఈ తిప్పలు ఏమీ ఉండవు. ఇప్పుడు ఎంతకీ ఈ కోటాలు ఎందుకు? ఆదివారం ఆరాధనలు ఎందుకు? మధ్యలో ఉపవాస కోటాలు ఎందుకు? అందులో మీ అయ్యగారు మామూలు కదా, అంతమాన కోటాలే మీకు, అవునా కదా? ఎందుకు ఆయనకి తిప్పలు? 4 డబ్బులు దాచుకొని కూతురుకో కొడుకు ఇచ్చుకోవచ్చు కదా. తెంగరోడు కదా ఆయన, అమాయకుడు కదా. నువ్వైతే ఏం చేస్తావు? ఏదో రకంగా ఏదో ఒక మాట ఈ చెల్లుకో నాకో
ఎవడికోక ఉపయోగపడితే ఓ బ్రతుకు మారితే రేపొద్దున్న పరలోకం చేరితే అదే గొప్ప భాగ్యం, అదే గొప్ప ఆస్తి అనుకుని ఆయన యాండి ఎంత ఖర్చు, ఇన్ని తిప్పల, ఇన్ని మీటింగుల. నేను పెద్ద సేవ అనుభవం కాదు కానీ ఒక 8 సంవత్సరాల సేవ చేస్తున్నాను. ఈ సంవత్సరానికి ఇన్ని మీటింగులు పెట్టే సంఘం నాకు తెలిసినంత వట్టికి చూడలేదు. మీ అయ్యగారు గోకవరంలోనూ, గంటవారిగూడెంలోనూ, గుండేపల్లిలోనూ ఇంకా ఖాళీగా ఉంటే మొత్తం దేశమంతా తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆయన స్థానంలో నేను ఉంటేనా పెద్ద సింహాసనం వేసి కూర్చుని అక్కడ కాలు ఊపుకుంటా వెళ్ళరా అంత ఉంది. అందుకే దేవుడు నాకు ఇవ్వలేదు. ఎందుకో మాకు ఈ ప్రయాస, ఎందుకో మీ దైవజనుడికి ఈ ప్రయాస, డబ్బులు ఎక్కువైపోయా మాట్లాడలేదు మీరు. ఏ విధము చేతనైనా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ యేసయ్య ఎదుట నిలబెట్టి మిమ్మల్ని పరలోక రాజ్యము చేర్చి దేవుడిచ్చే ఆ మెప్పు కోసం, ఆ కిరీటం కోసం, ఆ ఘనత కోసమే ఈ తిప్పలు, ఈ బాధలు, ఈ మీటింగులు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా. అవునంటారా కాదంటారా? కొంతమంది అండి వింటారు కానీ తీసుకో లోపలికి. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, రూతులాగా మనం ఏం చేయాలి చెప్పండి? మోయాబుని విడిచిపెట్టాలి. మోయాబు అంటే పాపము, పాపముతో నిండిపోయిన స్థలం. మనము కూడా ఈ రాత్రి నెంబర్ 1 చేయవలసిన పని ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టాలి. అది చూపుతో కావచ్చు, మాటలో కావచ్చు, శరీరంతో కావచ్చు, అమ్మా దేంతో కావచ్చు. మొన్న ఒక ఊరు వెళ్ళాను, లైవ్ వెళ్తున్నా కాదు, ఊరి పేరు చెప్తలేదు మీకు నేను. ఆ పాస్టర్ గారు అంటున్నారు, యాండి ఏంటంటే ప్రార్థన చేయమంటారు, ఏమని ప్రార్థన చేయమంటారంటే, ఏమని చెప్పండి పాస్టర్ గారు, ముందు మామూలుగా చేసిన తర్వాత చెప్తున్నాడు ఆయన. నాకేమో ఆవిడేమో బయట చెప్పుకోలేకపోతుంది, జనం ఉన్నారు. సరేనని చెప్పి ఆవిడ బాధ ఎటో తీర్చుతండ్రి, కష్టం అంతా తీర్చుతండ్రి. ఆయన మొత్తం మీద వచ్చిరాని ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఆయన చెప్తున్నాడు, వాళ్ళ ఆయన అంట ప్రేమలో పడ్డాడంట. ఎక్కడ పడ్డాడో? వయసు ఎంత తెలుసా? పెళ్ళి అయిపోయింది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లలకు కూడా పెళ్ళి అయిపోయింది, పిల్లలకు కూడా మనవాళ్ళు ఉన్నారు. ఏండి ఇప్పుడు ప్రేమలో పడ్డాడంట. ఏమని చేయాలి ప్రార్థన? అర్థమవుతుందా? అర్థమవుతలేదు ఏమన్నా? లేటు వయసులో ఈ ఘాటు ప్రేమలు అవసరమా? కొంతమందికి అండి వయసు ముందుకెళ్తలేదండి, వెనక్కి వచ్చేస్తుంది. అవునంటారా కాదంటారా? చిన్నపిల్లలు దారి తప్పిపోయారు అంటే ఏదో బైబిల్లో చెప్పినట్టు యవనస్తులు తప్పక తొట్టిల్తారని ఏదో గద్దించో హెచ్చరించవచ్చు. పిల్లలు పుట్టేసిన, మనవరాలు వచ్చేసిన, మనవడు వచ్చేసిన, ఇంకా ఈడు రెమోలాగా పువ్వట్టు తిరిగి, ఇంటి చుట్టూ తిరిగి, ఇంకా మల్లెపూలు తెచ్చి, ఇంకా అలవా తెచ్చి, ఇంకా స్వీట్లు తెచ్చి, సిగ్గాత్న గారిని కొంచెం నేను తింగరోడిని అమాయకంగా మాట్లాడతానే, ఏమనుకోకుండా క్షమించండి. నాకు ఎలా మాట్లాడాలి తెలదు, ఎట్లా కూడా తెలదు, నాకు ఏమి దాచుకుంటాను తెలదు, నాకు కొడుకు నొప్పి వచ్చేది మరి దాతిని. అవసరమా? ఈరోజు ప్రపంచాన్ని వ్యభిచారాత్మ ఏలుబడి చేసేస్తుందండి. ఏ ఆత్మ? వ్యభిచారాత్మ ఏలుబడి చేసేస్తుంది. భర్త ఉండగానేమో భార్య ప్రేమలో పడుతుంది, భార్య ఉండగా భర్త ప్రేమలో పడుతున్నాడు. ఇది ప్రేమ కొవ్వ, మోహం, వ్యామోహం, కామం. అవునంటారా కాదంటారా? ఇటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి. కొంతమంది ఏమో మత్తులో పడిపోతున్నారు. అవునా కాదా? నువ్వే పాపంలో ఉన్నావో నాకు తెలియదు, ప్రేమించి ఒక మాట చెప్పన్నాడు, వేసే చెప్పేస్తున్నాను అంతే. మనము మోయాబు అనే పాపాన్ని ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. రూతు చేసినట్టు మనము చేస్తే దేవుడు మనకే చేస్తాడు. ఒకటి ఏం చేసింది చెప్పండి? ఆవిడ మోయాబుని విడిచిపెట్టింది. మనం ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. రెండో పాయింట్కి వెళ్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే ఆమె ఆత్మీయ తల్లి నయోమినే వెంబడించింది. చెప్పండి. వాళ్ళు వరుసగా అత్త కోడళ్ళే, కానీ వాళ్ళు అత్త కోడల్లాగా లేరు, తల్లి కూతురులాగా ఉన్నారు. మనం ఆత్మీయంగా మాట్లాడుకోవాలి కాబట్టి, అన్వయించుకుని మాట్లాడుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. రూతు ఎవరిని వెంబడించింది? చెప్పాలి.
మోయాబుల స్నేహితులను వెంబడించలేదు, వేరొక పురుషులను వెంబడించలేదు, జతగాళ్ళను వెంబడించలేదు. అండ్ ఇంక ఎవరిని వెంబడించకుండా ఒక ఆవిడనే వెంబడించింది, ఆత్మీయ తల్లినే వెంబడించింది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. రెండో పాయింట్ ఇది. రేపొద్దున్న వినాలే, ఈ గోకవారంలోనే మంచి ప్లేస్ చూసాను, దారంట వస్తా నేను రేపొద్దున అక్కడ సంఘం పెడుతున్నాను. మీ అందరూ కూడా నన్ను వెంబడించాలని ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. మీరు నా సంఘానికి వస్తే ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, చచ్చిపోతే పెట్టి నేనే, దినం నేనే చేస్తాను. మీరు నా సంఘంలోకి వచ్చి నన్ను వెంబడిస్తారా, వెంబడించరా? నిజంగా చెప్పండి, కబుర్లు చెప్పకండి. ఈరోజు కొత్త సంఘాలు వచ్చినాయి, వింత సంఘాలు వచ్చినాయి. ఇదిగో పలానా అగాపేట టెంపుల్కి వెళ్తే కానుక మీరెయ్యాలి, దశమ భాగం మీరివ్వాలి, పరిచర్య మీరు చెయ్యాలి. అదే మా సంఘానికి వస్తే మీరు వచ్చినప్పటికి టిఫిన్ మేమే వండేసి ఉంచేస్తాం, మధ్యాహ్నం భోజనం మాదే. యాండి నిజమేనండి, మా ఊళ్ళో ఈ సంఘం వచ్చినతోటి ఆ సంఘం దెబ్బకి అన్ని సంఘాలు విలవలాడిపోతున్నాయి. ఇలా వండుకునే పని లేదంట. యాసావు ఒక పూటలా కోసం అమ్ముకున్నాడు కదా, అలా తయారయ్యారేళ్ళు. వస్తారా రారన్న సంఘానికి? టిఫిన్ ఎడుతున్నారనో, భోజనం పెడుతున్నారనో, ఏండి బట్టలు ఇస్తున్నారనో, పెట్టిస్తున్నారనో, దినం చేస్తున్నారనో ఆ సంఘానికి వెళ్ళిపోయి ఆ నాయకుడిని వెంబడించకూడదు. మనం చచ్చేదాకా ఒకే తండ్రి ఉండాలి. అమ్మా, ఎంతమంది తండ్రులు ఉండాలి చెప్పండి? ఒకే తండ్రి ఉండాలి. పౌలయ్య గారు అంటారు, ఉపదేశకులు అనేక మంది ఉన్నాను, తండ్రి. అమ్మా, ఎంతమంది ఉండాలి తండ్రి? కొంచెం అర్థమయ్యే భాష చెప్తానే, పల్లెటూరు భాష ఏమనుకోకండి. ఇక్కడ ఒక కుర్రోడు ఉన్నాడు, ఎరా బాబు నీ పేరేం పేరు? పలానా పేరయ్యా. ఆయన ఎవర్రా? మా డాడీ. మరి ఈయన ఎవర్రా? ఆయన కూడా మా డాడీ. చిచ్చే, అంత దరిద్రంగా ఉంది ఇది. ఎంతమంది డాడీలరా నీకు? తండ్రులు ఎంతమంది ఉండాలి బెదరో? చెప్పాలి మీరు. ఒక్కడే ఉండాలి. పరమ తండ్రి ఒక్కడే ఉండాలి, ఆత్మీయ తండ్రి ఒక్కడే ఉండాలి, కన్న తండ్రి, కట్టుకున్న భర్త. ఈరోజు చాలామంది ఏండి యూట్యూబ్లో ఒకరిని వెంబడిస్తారు, ఫేస్బుక్లో ఒకరిని వెంబడిస్తూ ఉంటారు, వారానికో సంఘానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికాడ కూటమి పెడితే ఏండి 10 మంది పాస్టర్లు ఉంటారు. వీళ్ళు ఎవరంటే అందరూ ఆత్మీయ తండ్రులేనండి, అందరికీ వందనాలండి, తందనాలండి అంటది ఇవిడి. నీకు ఎంతమంది తండ్రులు తల్లే లేరా ఇటువంటి వాళ్ళు? జాగ్రత్త. ఈ కడవర దినాల్లో ఏండి చచ్చేదాకా ఎంతమంది ఉండాలి చెప్పండి తండ్రులు? చెప్పాలి. మీకు ఉపదేశం ఉంది, మీకు ఒక క్రమం ఉంది, మీకు ఒక ఆరాధన విధానం ఉంది, ఒక నాయకత్వం ఉంది. చచ్చేదాకా మనకి ఒక్కరే తండ్రి ఉండాలి. అమ్మా, ఒక్కరే తండ్రి ఉండాలి. ఆయన్నే వెంబడించాలి, ఆ సంఘాన్నే వెంబడించాలి. అవునంటారా కాదంటారా? మాట్లాడతలేదు మీరు. రేపొద్దున మార్చేస్తారండి పార్టీ. ఎవరిని వెంబడించిందామే? ఆత్మీయ తల్లి నయోమినే వెంబడించింది. మీరు జీవితాంతకాలం ఎవరిని వెంబడించాలి? మీతో ఆత్మీయ తండ్రి గారి పేరు ఏం పేరు? చెప్పాలి మీరు. కొంతమంది మాట్లాడతలు తెట్టి సతీష్ కుమార్ అంటే పడుతుంది నాకు. అమ్మా, ఏం పేరు? చచ్చేదాకా ఈ తండ్రి ఉంటాడా? మూడోది ఏంటంటే ఆమె సహవాసాన్ని అత్తుకుంది, ఆమెనే అత్తుకుని ఉంది. ఒకటి మోయాబుని విడిచిపెట్టింది, మనము పాపాన్ని విడిచిపెట్టాలి. 2 ఆమె ఆత్మీయ తల్లి నయోమినే వెంబడించింది, మనము ఆత్మీయ తండ్రి సియోను కుమారయ్య గారినే వెంబడించాలి. 3 ఆమెతో సహవాసాన్ని కోరుకుంది, ఆమెనే అత్తుకుని ఉంది. మీరు చచ్చేదాకా ఈ సహవాసంలోనే ఉండాలి, ఈ ఉపదేశాన్ని, ఈ సంఘాన్ని, ఈ క్రమాన్ని, ఈ దైవజనుడిని అత్తుకుని ఉండాలి. ఉంటారా మరి? చెప్పాలి మరి. ఉంటారా? ఎప్పుడు కూడా పిల్లరా నమ్మకత్వం ఉండాలి మనకి. ఏమండాలి చెప్పండి? నమ్మకత్వం ఉండాలి. మధ్యలో ఎన్ని వచ్చినా మనం ఏం చేయకూడదు చెప్పండి? చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే మారిపోతూ ఉంటారండి. సంఘంలో ఉండి సహవాసాన్ని పాడు చేస్తూ ఉంటారు, సంఘంలో ఉండి దైవజనుడి మీద నిందలేస్తూ ఉంటారు. సహవాసంకి వస్తూ ముందేమో అయ్యగారండి వందనాలని అంటుంది, వెనకాలేమో తాటేకుల మీద తాటేకులు కట్టేద్దాయి, గలగల మోగిపోతూ ఉంటాయి. ఉన్నారా లేరు ఇటువంటి వాళ్ళు? మాట్లాడుతుంది మీ అందరూ. బిడ్డలారా, నయోమినే వెంబడించింది, నయోమినే అత్తుకుంది.
మనము కూడా ఈ దైవజనుడిని వెంబడించాలి, ఈ దైవజనుడిని, ఈ సంఘాన్ని, ఈ సహవాసాన్నే అత్తుకోవాలో వద్దా? మాట్లాడతలేదు మీ అందరూ. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి అయ్యగారు పిల్లలు లేరండి ప్రార్థన చేయండి, లేకపోతే ఇంకోటి ప్రార్థన చేయండి అంటారు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత మొక్కుబడి ఏమో గౌరీపట్నం వెళ్ళి లేక గుణదలు వెళ్ళి అక్కడ ఎంటుకలు గేయించుకుని కొబ్బరికాయలు మొక్కుబడి కానుకలు అన్నీ అక్కడ. ప్రార్థన ఎక్కడ లబ్ధి పొందింది, ఇక్కడ బలపడింది, ఇక్కడ ఆహారం తిందే. మాట్లాడలేదు మీ అందరూ. తెడ వచ్చేసేటి మొక్కలో దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడే కదా ఆహారం తిన్నాం, ఇక్కడే కదా బలపడ్డాం, ఇక్కడే కదా మేలు పొందుకున్నాం. మరి మొక్కుబడి కోడికలు ఎక్కడ ఎత్తనవేటి? లేరేటువంటి వాళ్ళు ఏంటి? ఇక్కడ ప్రార్థన వల్ల మేలు పొందుకుని పుట్టింటికలు గౌరీపట్నంలోను గుణదల్లో తీయించుకున్న వారు లేరా? ఇక్కడ మేలు పొందుకొని స్పాన్సర్షిప్ ఏమో ఫోన్పేలోని, అది అక్కడ గూగుల్ పేలోని వైజాగ్, హైదరాబాద్, చెన్నై కొట్టేవాళ్ళు లేరా? మీకు ఎలాగ అర్థమవుదు, మన భాష చెప్తాను నేను. నీకు ఒక కోడ్ ఉంది అక్క, నీకు ఒక కోడ్ ఉంది, దానికి ఒక బుట్ట కొన్నావు, దాని బాత్రూమ్కి వెళ్తాకి ఒక సీటు కొన్నావు, దానికి మేత కొన్నావు, మేత వేస్తున్నావు, దానికి బలమైన ఆహారం పెడుతున్నావు. ఎదిగిన తర్వాత ఏమో రెట్టేమో నీకు గుడ్డేమో పక్కింట్లో పెడుతుంది. నువ్వేం చేస్తావు చెప్పు? అయ్యగారు మీరైనా చెప్పండి, అలా సిగ్గుపడుతున్నారా? శబాస్, కోపం వచ్చింది దానికి, మొత్తం దెబ్బ తిన్నాడు ఎప్పుడో కోడి. నీ మేత తినేసేసి రెట్టేమో నీకు గుడ్డు ఏమో పక్కింటోడికి కడితే ఆ కోడిని ఏం చేస్తావు నువ్వు? నేను చెప్పేది అదే. మీ గుడ్డు కూడా ఇక్కడే పెట్టాలి, మీ ప్రథమ ఫలం ఇక్కడే ఇవ్వాలి, మీ దశమ భాగం ఇక్కడే ఇవ్వాలి, మీ మొక్కుబడి కానుకలు ఇక్కడే ఇవ్వాలి. అర్థమవుతుందా? కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, ప్రథమ ఫలం ఒక చోటకే, దశమ భాగము ఇంకో చోటకే, మొక్కుబడి గుండు ఎంటుకలేమో ఇంకో చోటకే. లేనటువంటి వాళ్ళు. ఒరే బాబు, హృదయం అనే తలుపు దగ్గర నేను నించున్నాను, తలుపు తీరా లోపలికి వస్తాను రా అంటే, నేను తలుపు తీను ప్రభువా, నేను మెట్లెక్కుతాను, నేను గుండు గీయించుకుంటాను అంటున్నారేంటి మీరు? అసలు మామూలుగానే మన ముఖం అంతంత మాత్రంగా ఉంటుంది, గుండు గీయించుకుంటే ఆ ముఖం చూడగలదామా మన? నీ గుండె ఎవడికి కావాలి? ఈ గుండె కావాలి ఆయనకి. ఈ గుండు కాదు, ఏ గుండె కావాలి ఆయనకి? హార్టు. నీ మాసిపోయిన ఎంటుకలు, ఏమో మెరిసిపోయిన ఎంటుకలు, ఊడిపోయిన ఎంటుకలు, సుండ్రెట్టేసి నీ పెరట్టు ఎంటుకలు ఏం చేయటం అయినా? ఆ మెట్లకి ఎవరు రమ్మన్నారు? అవునా కాదక్క? కొంతమంది ఎక్కుతారు మెట్లెక్కి, మోకాళ్ళ మీద 10 మెట్లెక్కి, ఏండి పోసేయండి అంటదే. ఆ దంసప్పో చేత్తోను ఫాంట చేతి ఆ భర్త కూడా ఎక్కుతూ ఉంటాడు. ఈ పెద్ద సిలువ యాగం ఇది. ఆయన ఆడిలో కొడితే పోతా ఉంటాడు, మళ్ళీ 10 మెట్లెక్కి మళ్ళీ పోయినట్టదే. చివరికి వెళ్ళినప్పటికీ మోకాళ్ళ నొప్పులు వచ్చి మొత్తం కొట్టిపోయి ఇంటికి అంటదే, నేను 10 రోజుల దాకా వండలేను, నువ్వే వండేసుకోలేదు, కర్రీ పాయింట్ కంటే తెచ్చే అంటది. అసలు నేను మెట్లు ఎవడెక్కమన్నాడో, నేను గుండె ఎవడ గీసుకోమన్నాడో, ఈ తిప్పలేటి? నువ్వు ఏ సంఘంలో బాగుపడ్డావో, ఏ సంఘంలో బలపడ్డావో, ఎక్కడ ఆహారం తిని బలపడ్డావో, ఎవరు ప్రార్థన వల్ల మేలు పొందావో ఆ సంఘంలోనే కదా నీ మొక్కుబడి కోడికలు ఇవ్వాల్సింది. అవునా కదా? మేలేమో ఎక్కడ పొందుకుని, మొక్కులేమో అక్కడ, మొక్కుబడి కోడికలేమో అక్కడ. ఇది కాదా రెట్టెక్కడ గుడ్డు ఎక్కడంటే? గుడ్డు ఎక్కడెట్టాలక్క? మొత్తం మీ అందరూ ఆ బ్యాచెడ్ కొంప తీసిన డౌట్ వస్తుంది. మొత్తం మీద అయ్యగారు ఎవరు హైదరాబాద్, వైజాగ్ కొట్టేస్తున్నారు, దగ్గర ఫోన్లు పోయినాను, ఎవరో మాట్లాడతలేదో, అందరూ గుమ్మడికాయలు దొంగలాగా అనిపించిపో, తేలు కుట్టిన దొంగ అంట, దొంగతనానికి వెళ్ళాడంట, తేలు కుట్టిందంట, ఇంకేమి కేకలు ఎత్తలేడు. అయ్యగారు నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, పలానా అయ్యగారు చర్చికి వెళ్తానండి, దశమ భాగం ఉందండి అయ్యగారు, మీకు పంపిస్తానండి. నీ పుట్టినరోజు కాడి నుంచి నీ దినం దాకా చేసేది ఎవరో? నేను కొద్ది తింగరోనమ్మో, ఏ అలగలగా మాట్లాడుతాను ఏమనుకోకుండా. పుట్టినరోజు ఎక్కడ, పెళ్లి రోజు ఎక్కడ? అవునా కాదా? మాట్లాడతారు మీ అందరూ. మొత్తం అందరూ ఫోన్ పేరు కొట్టేస్తున్నట్టున్నారు, వైజాగ్, హైదరాబాద్. నాకే డౌట్ వస్తుంది నాకు. అన్ని కార్యక్రమాలు ఎక్కడే కదా. మరి నీ మొక్కుబడి కానుకలు, కృతజ్ఞత కానుకలు, ప్రథమ ఫలములు, దశమ భాగాలు ఎక్కడ చెల్లించాలమ్మా? ఎవడ కప్పెడుతున్నాడో, ఎవడ రెట్ట కడుగుతున్నాడో, ఎవడ మేత వేస్తున్నాడో గుడ్డు అక్కడే
మీకు అర్థమైంది భాష? ఇప్పుడు రేపు పొద్దున్న నుంచి మీ మొక్కుబడి కాంగ్లు ఎక్కడ ఇవ్వాలి? మీ ప్రథమ ఫలం ఎక్కడ ఇవ్వాలి? మీ దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి? ఇస్తున్నారా? మొత్తం అంతా సైలెంట్ అయిపోయి ఇవ్వాలి. బిడ్డలారా, ఈ సహవాసంనే ఉండాలి. ఈ సహవాసాన్ని అత్తుకుని ఉండాలి తప్ప ఇలాంటి తండ్రులను మార్చకూడదు, సహవాసాలనే మార్చకూడదు. ఆ తర్వాత పాయింట్ చెప్తున్నాను, 4వ పాయింట్. తీర్మానం చేసింది. 1 మోయాబుని విడిచిపెట్టింది. చెప్పండి. 2 ఆత్మీయ తల్లి నయోమినే వెంబడించింది. మనము కూడా మన నాయకత్వాన్ని వెంబడించాలి, వేరే వేరే ఉపదేశాలని, వేరే వాళ్ళ నాయకుల్ని వెంబడించకూడదు. 3 నయోమినే హత్తుకుంది. మనం కూడా ఈ సహవాసాన్ని, ఈ సంఘాన్ని, ఈ నాయకుడిని, ఈ క్రమాన్ని హత్తుకుని ఉండాలి. 4వ పాయింట్ చెప్తున్నాను, తీర్మానం చేసింది. ఏం చేసింది? అంత మాట అనకు అత్తమ్మా, ఆత్మీయ తల్లి, అంత మాట అనకో. అవునా కదా? ఎప్పుడైనా చెప్పవా? ఎంతసేపు మనం అది ఇది అడుగుతాం తప్ప ఎప్పుడైనా ఒక్కసారి తీర్మానం చేస్తావు, అయ్యా నా తండ్రివి నీవే. చెప్పాలా వద్దా? కూటమైపోయి చెప్పండి. ఇప్పుడు మధ్యలో వచ్చేకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తీర్మానం చేసింది, నువ్వు వెళ్ళే చోటకి నేను వస్తాను, నువ్వు నివసించే చోటని నేను నివసిస్తాను, నీ జనమే. ఈ మాట నిజమేనా? ఆవిడ ఏమంటుంది తెలుసా? ఈ రోజు నుంచి నీ జనమే నా జనము, నీ బంధువులే. నీ బంధువులు ఒక రకంగా, నా బంధువులు ఒక రకంగా చూడడం, నీ జనం ఒక రకంగా, నా జనం ఒక రకంగా చూడడం. అమ్మా మనం ఇలా ఉండగలదమ్మా? ఏంటి ప్రతి ఇంట్లో నయోమి రూతులాగా అత్తా కోడలు ఉంటే బెదరు, ఆ ఇంట్లో మగోడికి జుట్టు రాలదు, బట్టతల రాదు, బీపీ రాదు, షుగర్ రాదు. అవునంటారా కాదంటారా? మీరు మాట్లాడతలేదు. మీకు అర్థమయ్యే భాష చెప్పనా? ఏండి మగోడు ఇంట్లో వచ్చినప్పటికీ ఆవిడ కంప్లైంట్ పెట్టుకుంటుంది, రే నీ భార్య ఇలాగరా, నీ పెళ్ళం ఇలాగరా, మహంటది అంటుంది. భార్య దగ్గరికి వెళ్తే మీ అమ్మలాగా పెద్ద బాసులాగా యాక్సేస్తుంది, అలాగే ఈవిడ కంప్లైంట్. మధ్యలో మగోడికి సిలువ, ఓ పక్కన తల్లి, ఓ పక్కన పెళ్ళం, మధ్యలో మగోడికి సిలువ. ఎందుకే అమ్మ ఊరుకో, దాని గొడవ ఎందుకు వదిలేయాలని అనుకోండి. అంతేరా, పెళ్ళం వచ్చేసింది కదా నీకు, పెళ్ళమేమో బెల్లం అయిపోయింది, తల్లి ఏమో. అరే మీరు బడి చెప్పేస్తున్నారా? సరే ఆవిడ బాధపడుతుంది కదా, పోనీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వన్నా సర్దుకోవే, అడగంటే పెద్దది శతత్వం వచ్చేసింది అన్నాం అనుకోండి. అడగంటే నేను పడతామేంటి, నేను ఒట్టిన వచ్చానా, ఊరుకుని చేసుకున్నాను, నన్ను లచ్చలు తెచ్చాను, మా సూర్యవంశరాజు మాది. కాలితే ఆవిడతో ఉండిపోతాని నాకెందుకని బ్యాగ్ సరే దేవుడి. కానీ రూతు నయోమిలు అత్తా కోడల్లాగా లేరండి. ఎలాగున్నారు చెప్పండి? తల్లి కూతురులాగా ఉన్నారు. మీ ఇంట్లో మీ ఇద్దరు అలాగే ఉన్నారా? మాట్లాడతలేదు మీరు. దేవుడిని నమ్ముకున్నామంటే దేవుడి ప్రేమ మనలో ఉండాలి కదండి. క్రైస్తవులు అంటే ఏంటి? క్రీస్తును కలిగిన వారు, క్రీస్తును ధరించిన వారు, క్రీస్తును పోలి నడుచుకునేవారు, క్రీస్తు ప్రేమను ప్రపంచానికి చూపించవలసిన వాళ్ళు కదా. మరి ఇక్కడ వచ్చి ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పాటలు పాడుతున్నాం లేదు మనం? ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. పాడరా? ప్రేమించేదా యేసురా, నిన్నే. పాడడానికి మంచిది అవుతాను నేను.
ఎలా పాడతారేసా మీరు? ఈ పూటతో బాబు నేను చచ్చిపోతాను, ఇంక అయిపోయింది, ఇది నా ఆకారు కూట మీద ఆకారు రోజున ఆయన అన్నట్టుగా పాడుతున్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు నే మహిమాలో పాడు పాడు. నా ప్రాణం ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. దేవుని స్తోత్రం. భలే పాడతారు కదా మీరు. ప్రేమించిన అధికముగా ప్రేమించేది యేసురాజా. ఇంటికి వెళ్ళి అత్తగారికి ముద్దెట్టదు, మాంగారికి టీ సొక్క ఇవ్వదు. ఇక్కడికి వచ్చి మాత్రం ప్రేమించేస్తాను ప్రభువా, మట్టిలో పెట్టేసినా కానీ లెగిసి లెగిసి ప్రేమించేస్తాను, మట్టిలో పెట్టి తొక్కేసినా కానీ లెగిసి ప్రేమించేస్తానని పాటలు పాడుతూ ఉంటారు. లేరేటువంటి వాళ్ళు అత్త కోడల్లాగా లేరు. ఎలా ఉన్నారు వాళ్ళు? తల్లి కూతురులాగా ఉన్నారు. మరి మీరు కూడా అలాగ ఉంటారా? పాస్టర్ గారు నేను చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతాను, కానీ దాన్ని మాత్రం క్షమించేది లేదు, దానికి ముద్దెట్టేది అన్నట్టు చూస్తున్నారు మీరు. ప్రేమించండి, చచ్చిపోయి ఎలాగా ప్రేమించలేం. బ్రతుకుండగా మీ అత్తగారిని ప్రేమించండి, బ్రతుకుండగా మీ కోడల్నే ప్రేమించాలి. నయ్యో మీరు రూతుల్లాగా ఉండండి బాబు. రూత్ అంటుంది, నీ జనమే, నీ జనాన్ని నేను వేరుగా చూడను, నా సొంత జనములాగా చూస్తాను. ఉందండి మనసు ఈరోజు కోడలకి, ఉందండి ఈరోజు అత్తగారికి ఇటువంటి మనస్సు. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళి కొడుతారని వస్తూ ఉంటారు, ఎవరో వస్తారు బ్యాగ్ కట్టుకుని లోపలికి పెడితే ఈవిడ అంటదే, ఓయ్ వెళ్ళరా, ఏంటి బ్యాగ్లు వేసుకొచ్చేసారు, ఎన్ని రోజులు ఉంటారా, చేసి పెడతా, ఇక్కడ ఎవరికి ఓపికలు లేవు, ఏదో రకంగా ఈ పూటకి ఎట్టాను, ఎప్పుడు ఉంటారో చెప్పు వెళ్ళిపోమ్మాను. కాదు ఉంటానంటే నేను వండను, నువ్వే వండుకో. అదేంటే బాబా, రాకొచ్చారు మా వాళ్ళు, 4 రోజులు ఉండి వెళ్తారులే అంటే నాకు నీరసం. ఏంటంట ఆడది నీరసం అందంటే అది FRCS లండన్ డాక్టర్కి అర్థమవుతాం, MDకి అర్థమవుతాం, MS అర్థమవుతాం, ఏ బ్లడ్ రిపోర్ట్లో ఏ MRI స్కానింగ్లో కూడా తెలదాం. నీరసం అంటే నీరసం అంతే. అదే ఏం నీరసం అంతే. కాకపోతే చెకప్ చేయించుకో, డాక్టర్ కూడా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా ఈవిడికి నీరసంగా ఉండి పడుకుని మంచం మీద ఉంటే ఈవిడ తరపు బంధువులు వచ్చారనుకోండి, లేచి కిలకల తిరిగేద్దండి. అప్పుడు నీరసం లేరేటువంటి వాళ్ళు. మొత్తం అందరూ తుఫాను బాధితుల్లాగా అందరూ ఆ బ్యాచ్ అనుకుంటా ఎవరో మాట్లాడతలేదు. రూత్ అంటుంది, నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు. నీ జనాన్ని ప్రత్యేకించి చూడడం, వేరుగా చూడడం. అమ్మా అర్థమవుతలేదా? ఎంత మంచి కోళ్ళండి. అత్తగారు అనుకుంటున్నారో కోళ్ళ కోసం చెప్పారు గారు, అత్తగారి కోసం చెప్పండి అని కొంతమంది అనుకుంటున్నారు. కోడలు అత్తగారు కోళ్ళు అనుకుంటున్నారు. పోనీ ఇంకో మాట చెప్తాను, పోనీ ఓ పెద్ద ఆవిడకి 2 పిల్లలు ఉన్నారంటండి, ఓ అబ్బాయి ఒక అమ్మాయి. 2 వెలసెట్లు పట్టణాల్లో ఉన్నారు, ఉద్యోగాలు చేసుకోవడం, లక్షలు సంపాదించుకుంటున్నారు. ఓ రోజు అనుకుందంట పిల్లల్ని చూద్దాం అనుకుంది. ఫస్ట్ కూతురింటికి వెళ్తుందా కొడుకింటికి వెళ్తుందా? మాట్లాడతలేదు మీరు. కూతురింటికి వెళ్తారు. ఫస్ట్ కూతురింటికే వెళ్ళింది. ఆ ఇంటికి వెళ్ళినప్పటికీ ఆ ఇంట్లో మగోడు అంటే అల్లుడు ఆయనే వండేస్తున్నాడు, ఆయనే కడిగేస్తున్నాడు, ఆయనే ఉతికేస్తున్నాడు. అర్థమైందా? అర్థమలేదా? ఈ తల్లి మనసు ఉప్పొంగిపోతుంది, ఆనందం వచ్చేస్తుంది. ఈ ఇంట్లో నా కూతురు మహారాణి లెక్క బ్రతుకుతుంది. అల్లుడే వండేస్తున్నాడు, అల్లుడే కడిగేస్తున్నాడు, అల్లుడే ఉతికేస్తున్నాడు. అబ్బా ఆకలి ఎక్కువేసింది, 4 ముక్కలు ఎక్కువ తింది, 4 ముద్దలు ఎక్కువ వెళ్ళినాయి. ఇక్కడ క్యాంప్ అయిపోయింది, యాత్ర అయిపోయింది. లాస్ట్ ఎవరింటికి వెళ్తుంది? కోడికింటికి వెళ్ళింది. ఆ ఇంట్లో కూడా ఇదే జరుగుతుంది. ఏది? ఆ ఇంట్లో మగోడు కూడా వండేస్తున్నాడు, ఆ ఇంట్లో మగోడు కడిగేస్తున్నాడు, ఆ ఇంట్లో మగోడే ఉతికేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఆకలి చచ్చిపోయింది, ముద్ద వెళ్తలేదు, మొక్క దిగుతలేదు. ఏంటి కారణం? ఇక్కడ సుఖపడుతుంది కోడలు, కష్టపడుతుంది. అక్కడ అల్లుడు కష్టపడి కూతురు సుఖపడితే ఓకే, ఇక్కడ కొడుకు కష్టపడి కోడలు సుఖపడితే నాట్ ఓకే. ఇదేనా నీ జనమే నా జనం అంటే? ఇదేనా దేవుని ప్రేమ అంటే?
అమ్మయ్య అక్కడ నా కూతురు సుఖపడుతున్నట్టు ఇక్కడ నా కోడలు కూడా సుఖపడుతుంది అనుకుందా? రూత్ అంటుంది, నీ జనమే నా జనం. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. మరణము తప్ప మరేదైనా నిన్ను నన్ను ఏరు చేసిన ఎడలా యెహోవా నాకెంత కీడైనా నేను నిన్ను విడిచి వెళ్ళను. ఒకవేళ ఈ లోపు నేను మనసు మార్చుకుని మా ఊళ్ళో జాతర వచ్చిందనో, సంక్రాంతి వచ్చిందనో, మా అన్నయ్య సీరెడతానో, మా అక్క సీరెడతానన్నారో, లేకపోతే ఎవరో ఒకరు ఏండి వచ్చేయమంటే నేను వెనక్కి వెళ్ళిపోతే నేను విడిచిపెట్టి యెహోవా నాకెంత కీడైనా అంటే సహవాసాన్ని, నాయకత్వాన్ని విడిచిపెడితే మేలా కీడా చెప్తుంది కదా, ఆవిడ చెప్తుంది కదా, యెహోవా నాకెంత కీడైనా. బిడ్డలు, ఈరోజు చాలామంది క్రైస్తవులు చూడండి తీర్మానంలో వెనక్కి వెళ్ళిపోతున్నారు. సగం కాలిన శవాల్లో బ్రతుకుతున్నారండి. క్రిస్మస్కి ఆమె ఇంటి మీద సీరియల్ దండలు ఎత్తున్నారు, దీపావళికి ఆమె టపాసులు పేల్చేస్తున్నారు. జాతరకి యాండి రా నీకు సీరెడతాను ఏదో ఉంటుంది కదా, ఆడపొడి సీరో, పుట్టింటి సీరో, దినం సీర ఏదో ఉంటుంది కదా, ఆ సీరెడతానంటే వీళ్ళు ఏం చేస్తారు? అబ్బే మేము బాప్తిసం తీసేసుకున్నాము, బాగోదులే, ప్రార్థనకి వెళ్ళిపోతే అలా అంటారు. అవే మా బుద్ధి లేదనుకుంటున్నావా? మేము తినేదాడతాం, నీకు పెట్టం. నీ జీవరాశి వేరు, మా జీవరాశి వేరు. నీ దాక వేరు, మా దాక వేరు. అర్థమైందా? అర్థమవలేదా? మీకు వచ్చి ఉంటే ఇటువంటి ఆఫర్లో మొక్కుబడిది మీ పెట్టం, ఆ మాత్రం జ్ఞానం ఉందే. దాకలో జీవరాశులు చూస్తావు తప్పాలి, ఏ పండక్కి వెళ్ళావు చూతలేదు నువ్వు. అవునా కాదా? కొంతమంది అబ్బే నువ్వు ఆ మొక్కుబడి తినొద్దు, అక్కడ దాకా రావద్దు, ఇంటికి వచ్చి చీర కట్టుకుని వెళ్ళిపో, నీ ప్రత్యేకంగా అమ్మ అనర్లేదు ఎప్పుడన్నా? రూత్ అంటుంది, మా అక్క కానీ, మా అమ్మ కానీ, మా చెల్లి కానీ, మా బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మరెవరైనా మరేదైనా నన్ను మరలా వెనక్కి పిలిస్తే, నిన్ను విడిచి వెళ్ళిపోతే, ఈ సహవాసాన్ని విడిచి వెళ్ళిపోతే యెహోవా నాకెంత కీడైనా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఆఫర్లు వచ్చినా, పండగలు వచ్చినా, దీపావళి వచ్చినా, సంక్రాంతి వచ్చినా, ఇంకోటో వచ్చినా అంటే దేవుడిని విడిచిపెట్టకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు. మరలా ఆ లోక ఆచారాలకు మనము వెళ్ళకూడదు. వెళ్ళొచ్చా? మీరు నిజం చెప్పండి, మొన్న అయింది దీపావళి, అందరూ చేయకుండా ఉన్నారా? అంటేనండి మేము మామూలుగా దీపారాధనలు ఏమి చేయమండి, గుడికి వెళ్ళమండి. అందరు కాల్చినప్పుడు పిల్లోడు బాధపడతారని ఏదో 4 తపాసులు తుస్సు అనిపించాను, ఏవో పుస్సు అనిపించాను, ఏదో 2 అలా వెలిగి వెళ్ళినట్టు అలా వెళ్ళి ఎంతేనండి, పెద్ద ఎక్కువేమీ కాల్చలేదండి. సైతానా ఒకటి చేసినా పోతా నరకానికే. నీకేమైనా దమ్ముంటే కిసమస్స కాల్చేయి, మొత్తం ఊరంతా తగలట్టాయి. మనం ఎప్పుడు వెలిగించాలి? మనం ఎప్పుడు పండగ చేయాలి? దీపావళి చేయొచ్చా? సంక్రాంతి చేయొచ్చా? జాతరలు చేయొచ్చా? ఆ చీర తెచ్చుకోవచ్చా? మాట్లాడతలేదు మీరు? తెచ్చుకుంటున్నారా? వెళ్ళారా? అన్యాచారాలు పాటించచ్చా? నీ దేవుడే నా దేవుడు అంటది కాబట్టి మరలా మోయాబు చూసే పని లేదు. మా అమ్మ రమ్మన్న, మా నాన్న రమ్మన్న, మా బంధువులు రమ్మన్న, పండగ అయినా జాతర అయినా మోయాబు నిండా పండగలే, మోయాబు నిండా దేవతలే. అవునా కదా? విడిచిపెట్టను. మరణము తప్ప, బా ఏం మాట్లాడి ఆ మాటలు, మరణము తప్ప మరేదైనా, ఒకవేళ ఈ లోపు మరేదైనా మరెవరైనా నిన్ను నన్ను వేరు చేస్తే యెహోవా నాకెంత కీడైనా. అది 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 భక్తి అంటే. ఉండగలదు ఇలాగా. ఆదివారం ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అక్క సెల్లో ఎవరో వస్తారు, అక్క వచ్చేసావా? ఆ రోజు ప్రార్థన మనేతనవా? ఆదివారం బంధువులు వచ్చారనుకో, ఆదివారం వచ్చా కాబట్టి మర్యాదగా ప్రార్థనకు వచ్చాను, రానందనుకో జుంపట్లాకి వచ్చాయి, పెద్ద సైతాన్ని ఇక్కడ దెయ్యం ఇక్కడ వదిలిపోద్ది. అయినా కానీ రానందనుకో చెప్పే, ఆదివారం ప్రార్థనకు రాని పక్షంలో మా ఇంటికి నువ్వు రాకో, సోమవారం శనివారం ఎప్పుడైనా రా. నాకు దేవుడి తర్వాతే నువ్వైనా ఎవరైనా మరి ఏదైనా. అంతే కదా? రూత్ అంటుంది, నీ దేవుడే. యాండి ఈరోజు వర్షం వస్తే మానేస్తున్నాం, బంధువులు వస్తే మానేస్తున్నాం, మీ ఆయనగారు చేపలు చేయడం తెస్తే మానేస్తున్నాం, ఎండొస్తే మానేస్తున్నాం, జలుబు వస్తే మానేస్తున్నాం, దొగ్గొత్తే మానేస్తున్నాం. లేరేటువంటి వాళ్ళు
ఆవిడ అంటుంది, ప్రాణం పోవాలి తప్ప నీ సహవాసాన్ని విడిచిపెట్టేది లేదు. మనం ప్రాణం పోవక్కర్లొద్దు. కొంచెం తల్ల ఏదో మూల జివ్వు జీవమంటుంది అనుకో, ఏదో తేడాగా ఉంది, ఎందుకులే ప్రార్థనకి వెళ్తాం. అవునా? లేరేటువంటి వాళ్ళు. ఎన్ని పాయింట్లు చెప్పాను నేను? మాట్లాడతలేదు మీరు. ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ వద్దాం. రూతు, నువ్వు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు. ఏం చేసింది రూతు? నెంబర్ 1, మోయాబుని విడిచిపెట్టింది. మోయాబు దేనికి సాదృశ్యం అంటే మనం ఎవరిని విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి చెప్పాలి? పాపాన్ని, పాపిష్టి స్థలాలని, పాపిష్టి క్రియలను విడిచిపెట్టాలి. నెంబర్ 2, వెరీ గుడ్, ఆత్మీయతలు నయోమినే వెంబడించింది. మనం ఎవరిని వెంబడించాలి? వైజాగ్, హైదరాబాద్, చెన్నై, ఫేస్బుక్, యూట్యూబ్ చూడండి, ఏమైనా ఉపయోగపడితే నేర్చుకోండి. కానీ వాళ్ళని వెంబడించడం, నీ గుడ్డ అక్కడ ఎడతాం, ఇటువంటి పనులు మాత్రము చేయకు. 3వది, ఎవరిని ఎత్తుకుంది? ఆత్మీయ తల్లిని, ఆమె సహవాసాన్నే. మనం మరణించేదాకా మనకి ఈ సహవాసమే. ఈ దైవజనుడే, ఆ దైవజనుడిని హత్తుకోవాలి, ఆ కుటుంబాన్ని హత్తుకోవాలి, ఈ సంఘాన్నే హత్తుకోవాలి. బాగా చెప్పారు. 4వ పాయింట్, తీర్మానం చేసింది. అమ్మ ఏం చేసింది? తీర్మానం చేసింది. చెప్పమంటే ఇంకో 2 పాయింట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముగించేద్దాం. అంటే అయ్యగారు నాకు ముందే చెప్పాడు, మా బిడ్డలు పసిబిడ్డలా పెంచుతున్నాం మిమ్మల్ని, తల్లి గారవించినట్లు. అయ్యగారు 9:30 లోపు మరి చెప్పనా వద్దా? విత్తూరు పరమేశ్వరం. తర్వాత అయ్యగారి మీద నా మీద గొడవ పడితే ఉపయోగం లేదు. అయ్యగారు చెప్పమంటారని మన వాళ్ళు ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. ఇది నిజంగా ఆల్నైట్ అవుద్దాం ఇవాళ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. త్వరగా ఒక 5-10 నిమిషాలు చెప్పి ముగించేసే ప్రయత్నం నేను చేస్తాను. ఎన్ని పాయింట్లు అయినా ఇక్కడికి? 4 పాయింట్లు. మళ్ళీ లాస్ట్ అడుగుతుంది చెప్పాలి. 2వ అధ్యాయము, రూతు పుస్తకం 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మోయాబీరాలైన రూతు, ఆ పాయింట్ అండర్లైన్ చేయి, నీ సెలవైన ఎడల పొలంలోనికి పోయి, చాలే తల్లి, విత్ యువర్ పర్మిషన్. ఏనండి ఎన్నో పాయింట్ ఇది? ఆమె అంటుంది, అమ్మా నువ్వు పర్మిషన్ ఇస్తే గడప దాటి బయటికి వెళ్ళి ఏదో కష్టం చేసి, ఏదో పని చేసి నీకు నాకు ఆహారం సంపాదించుకొస్తానని ఎవరు పర్మిషన్ తీసుకుంటుంది? అంటే ఎవరికి లోబడింది? ఎవరితో సంప్రదిస్తుంది? చెప్పాలి. ఈవిడేంటి ముసల్దే, నేను పెంచితే కానీ పెంచే దిక్కు లేదు అని ఆవిడ చెప్పకుండా చేస్తుందా? మాట్లాడతలేదు మీరు. ఆవిడికి చెప్పకుండా గడప దాటనంటుంది. ఎవరావిడి? ఆత్మీయ తల్లి. అమ్మా మీరైతే మీరోసారి ఇంట్లో ఎవరికి చెప్పరు మీరు. పిల్లవాళ్ళు లేచిపోతాడో, ఆడు ఏడుస్తూ ఉంటే, సుమలత, స్వర్ణలత ఎక్కడ పోయావే కేకలేస్తుంటుంది అత్తగారు. బాత్రూమ్కి వెళ్ళిందో చెప్పదో, కొట్టుకాడికి వెళ్ళిందో చెప్పదో, పక్కింటికి వెళ్ళిందో చెప్పదు. అవునా కదా? రూత్ అంటుంది, నీ సెలవైతే విత్ యువర్ పర్మిషన్ గడప దాడతాను. పైగా ఎవరి కోసం కష్టపడతాకే? తన అత్తను బ్రతికించుకోవడానికే కదా కష్టమంతా. ఆవిడను బ్రతికించడానికైనా ఆవిడ చెప్పకుండా, ఆవిడ పర్మిషన్ లేకుండా బయటికి. నిజం చెప్పండి స్త్రీమూర్తులారా, మనస్సు మీద చేసి చెప్పండి, గుండెల మీద చేసి చెప్పండి. నిజంగా నీ భర్తకి, నీకు, నీ అత్తగారికి, నీ కోడలకి ఏంటి వినాలి, ఏ రహస్యం లేకుండా ఉన్నారు ఇప్పుడు దాకా మీరు? ఒక్కొక్క ఆవిడ హాస్పిటల్కి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఏమేమి పుట్టింటికి వెళ్ళావంట కదా అంటే, వెళ్ళాను డాక్టర్ గారు చూడ గంట లేట్ అవుద్దంట, ఈ గంట అక్కడ కూర్చోడం ఎందుకు వెళ్ళాను, అది కూడా చెప్పాలా నీకు? బాబా ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అంటే అనుమానిస్తున్నావా? పెద్ద పెద్ద డైలాగులు సీరియల్ నటివిడి. భర్తకి చెప్పాలా వద్దా? మాట్లాడతలేదు మీరు అందరూ. చెప్తున్నావా? అన్నీ చెప్తున్నావా? ఫ్లిప్కార్ట్ వాడు, అమెజాన్ కూడా ఇంటి ముందుకు వచ్చి, సార్ డబ్బులు కట్టాలి సార్, నేను ఎప్పుడు బుక్ చేయలేదంటే, నువ్వు బుక్ చేయక్కర్లేదు, నీ చెప్పంది ఒకటి ఉంటుంది ఇంట్లో, అది బుక్ చేద్దే. ఏంటి అదంటే, ముందు డబ్బులు కట్టి తర్వాత చెప్తాను నీకు. తర్వాత చెప్తావా ముందు చెప్తావా?
బుక్ చేసే ముందు ఆ డబ్బులు ఉన్నాయా లేదా, మన సంసారం ఎంత, మన గొడవ ఎంత, మన గోత్రం ఎంత, మన పొదుపు ఎంత, మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, ఏ లేదు. ముందు కట్టే మర్యాదగా ఇంకెక్కువ మాట్లాడ నువ్వు రోడ్డు మీద లోపలికి చూసుకుంది. కానీ లోపలికైతే బుక్కల బుక్కలు పొడిచేద్ది, బయటకు మాటలో చెప్పింది. మీ అందరు నిజంగా చెప్పండి, భర్తకు లోబడే మనుషులైనా మీ అందరూ? సబ్జెక్ట్ మారిపోద్ది, వద్దులే, దేవుని స్తోత్రం. ఆవిడ అంటుంది, అత్తమ్మ ఆత్మీయ తల్లి నీ సెలవైన ఎడల, నీ సెలవైన ఎడల. అబ్బా, అది ఈ గ్రంథాన్ని ధ్యానిస్తుంటే మనసు ఉప్పొంగిపోతుందండి బాబు. ఈరోజు చిన్నపిల్లలు కూడా చెప్పడం, ఆ షెహాడిపోయాక, ఏమ్మా మా పనికిమాడు ఎక్కడ కనపడ్డాడు నీకు, మా తెంగుడు కనపడ్డా, మా రాళ్ళుడు కనపడ్డా, మా సచ్చుడు కనపడ్డా, ఆ మొగుడు నడుతుందో తేలదో, కొడుకు నడుతుందో తేలదో, అన్ని ముద్దు పేర్లే, రాళ్ళనోడు సచ్చినోడు. ఇంత పిల్లలు చెప్పరు, ఎరా ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఎక్కడే ఉన్నా అంటాడు. ఎక్కడే ఉన్నావా, నాకు కనపడదంటే నీకు కనపడదో అయిపోయి చెప్తారు. చెప్పండి, ఇంత పిల్లలు చెప్తారు మీకు, మీ పిల్ల ఎక్కడ చెప్తారు మీకు? ఆవిడ నవ్వినో చచ్చిపోలేకుంది, ఇప్పుడు ఇది ఏదో కూటమి అయిపోలేకుంది. ఇప్పుడు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చిన్నోళ్ళు చెప్తలేదు, భార్యలు చెప్తలేదు, మాట్లాడతలేదు. మీరు కోడల్లో చెప్పాలా వద్దా? ఈరోజు చిన్నపిల్లలు పెద్దోళ్ళు చెప్పాలి, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాలి, భార్య చెప్పాలి భర్తకే, కోడలు చెప్పాలి అత్తగారికే. ఈమె అంటుంది, నీ సెలవైతే గడప దాటి బయటికి వెళ్తాను. రెండోది ఎవరితో సంప్రదిస్తుంది? చెప్పాలి, తన ఆత్మీయతలతో సంప్రదించి అనుమతి తీసుకుని చేస్తానంటుంది. ఏండి, నీ ఇల్లు ఓపెనింగు, పునాది రాయి వేయాలి, పెళ్లి చేయాలి. ఏండి, డేట్ ఎవరు పెట్టాలి, ముహూర్తం ఎవరు పెట్టాలి? మీరు వచ్చి ఏమంటారు, పాస్టర్ గారు పలానా 1వ తారీఖున ఉదయం 9 గంటలకు వచ్చింది. ఏంటది? పోయే కాలం. ఏమొచ్చిందంట? ముహూర్తానికేమో ఎవరితోనో సంప్రదిస్తాం, ప్రార్థన చేస్తాకేమో పాస్టర్ గారు. లేనటువంటి వాళ్ళు, అయ్యా డబ్బులు చూసుకున్నాం, ఇల్లు కట్టామనుకుంటున్నాం, పునాది రాయి వేయాలయ్యా, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు చెప్పండి, టైం చెప్పండి, డేట్ చెప్పండి. ఎవరితో సంప్రదించాలి నువ్వు? మీ ఆత్మీయ తండ్రితోనే కదా. రూత్ అంటుంది, నీ సెలవైతేనమ్మా, నీ సెలవు లేకుండా నేనేమీ చేయను, నీ పర్మిషన్ లేకుండా ఏమీ చేయనని. ఎవరితో సంప్రదిస్తుంది? ఎవరు అనుమతి తీసుకుంటుంది? ఎవరికి లోబడుతుంది? ₹1,00,00,000 పాయింట్ ఇది. దేవుడి దేవులు ఇల్లు కట్టేస్తారండి. ఓ రోజు అంటది, అమ్మ 14వ తారీఖున వచ్చింది పాస్టర్ గారు, అర్ధరాత్రి 1 గంటకి మరి మీరు రావాలంటది. ఎవరితో సంప్రదించా నువ్వు? అర్ధరాత్రి 1 గంటకి ఎవరు తిరుగుతారు? దెయ్యాలు తిరుగుతాయి. ఓపెనింగ్ అంటే దెయ్యమా? మన చీకటి సంబంధమా, వెలుగు సంబంధమా? లేరేటువంటి వాళ్ళు, అర్ధరాత్రి కట్టేవాళ్ళు, తెల్లరగట్లెట్టిన వాళ్ళు ఉన్నారా లేరా? మాట్లాడతలేదు మీ అందరూ. కొంతమంది ఉన్నారండి, దైవజనుడు ప్రార్థనతో చక్కగా డబ్బులు కూడగట్టుకుని ఇల్లు కట్టుకుని తీరా ఓపెనింగ్ టైం వచ్చినప్పటికి ఎవరినో సంప్రదించి, వాళ్ళకి అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి కదా, తెల్లరగట్ల అంటే తెల్లరగట్ల అంటే పొద్దున్నే పాసిమోకం చేసుకుంటారు కదా, ఆ టైంకి కూడా కాబట్టి ఆ టైంకే. కొంతమంది అంటారు వచ్చి పొద్దున్నే 4ంటికి వచ్చేయండి, 4ంటికి వస్తే పాసికొంపు వస్తుంది నూరు చచ్చే. అయ్యగారు టిఫిన్ కట్ట చేసారండి, 10 గంటల సంఘం అంతా తీసుకుని 11ంటికి రండి, చక్కగా పెట్టుకుందాం, మధ్యాహ్నం భోజనం చేద్దామని అప్పుడు ఉండాలి కదా. అంటే ఎవరు సంప్రదించింది ఈవిడి? నీ పునాది రాయి అయినా, నీ ఇల్లు ఓపెనింగ్ అయినా, నీ ఇంట్లో వాళ్ళు పెళ్ళైనా ఎవరిని సంప్రదించాలి? ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? టైం ఎవరు చెప్పాలి? చెప్పాలి, డేట్ ఎవరు చెప్పాలి? రూత్ అండి నెంబర్ 1 అండి. అసలు మీరు నిజంగా ఈ సబ్జెక్ట్ అన్వయించుకుంటే అద్భుతంగా ఉంటుంది, అద్భుతం. ఆ మాట చూడండి, ఆ యవనస్తురాలు ఆ పెద్దావిని అంటుంది, నీ సెలవైతే వెళ్తాను బయటికి గడప దాటి. బా అండి, రాబోయే రోజుల్లో మీ పెళ్లి ముహూర్తాలు ఎవరు పెట్టాలి? ఎవరిని సంప్రదించాలి మీరు? కొంతమంది చూడండి ఎక్కడో పెట్టుకుని వచ్చేస్తారు ముహూర్తాలు, పెళ్ళికి మాత్రం అయ్యగారు రావాలి. మీకు అర్థపడడానికి చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంది, జరిగిన విషయమే ఇది, కథ కాదు, జరిగిన విషయమే. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే, భక్తులే, విశ్వాసులే. ఒక అందమైన గారాలు పట్టి ఉంది వాళ్ళకి, అమ్మాయి పెళ్లి వయసు కూడా వచ్చింది. వీళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు రోజు. వినండి బిడ్డలారా, ఈ మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను, ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. ఆ ఫంక్షన్లో వేరే వాడు వస్తూ ఉంటారు కదా,
ఓ ఫ్యామిలీ ఆ కుర్రోడు ఈ అమ్మాయిని చూశారు. చాలా అందంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సౌందర్యవతి, రూపవతి. నచ్చేసింది వాళ్ళకి. నచ్చేసి ఎవరినో అడ్రస్ అడిగి ఇంటికి వచ్చేసారండి వాళ్ళు. మాకు ఇన్ని కోట్ల ఆస్తుంది, మా అబ్బాయి అమెరికాలో జాబు, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇన్ని కాసులు బంగారం ఉంది, అయినా మీరు మాకు ₹1 కట్నం కూడా ఇవ్వక్కర్లేదు. మేమే ఎదురిన్ని కాసులు బంగారం నీ పిల్లకి పెడతాం, పెళ్లి ఖర్చు మాదే, బట్టల ఖర్చు మాదే, మొత్తం అంతా మాదే. తబ్బుబ్బు అయిపోయారండి. ఒప్పేసుకున్నారు. ఇదే సంబంధం మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు మీరు? కొంతమంది మాట్లాడతాకని లోపల అనుకుంటున్నారు, ఇప్పుడు ఎందుకు బాబు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆ సంబంధం మీద ముందు వచ్చిన బాగుండు, ఇప్పుడైనా పర్లేదు వచ్చే పాటికి ఏమవుతులే అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. అటువంటి ఆశ్రయం పెట్టుకోకండి. ఆవిడ ఏం చేసిందంటే ఒప్పేసుకుంది, ఆయన ఒప్పేసుకున్నాడు. మా స్థాయి అక్కడ, వీళ్ళ స్థాయి అక్కడ, మా పిల్ల మహారాణిలా బతికేద్దని చెప్పి అండి భోజనం చేసేసారు. ఓ డేట్ పడేసుకున్నారు. త్వరగా డేట్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే 20 రోజులు వెళ్ళిపోతాడు అమెరికా కుర్రాడు. పెళ్ళికి మాత్రం చేయమని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు అన్నీ అయిపోయినాయి, అన్ని మాటలు అయిపోయినాయి, మీరు వచ్చి పెళ్లి చేయాలి. ఇదేంటిది? మాటల్లో ఆత్మీయ తండ్రి లేడు, ఎంగేజ్మెంట్లో ఆత్మీయ తండ్రి లేడు, అక్కడ ప్రార్థనలో ఆత్మీయ తండ్రి లేడు. ఇప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళకి పెళ్లి జాతకం మాత్రం పాస్టర్ గారు. అదేటమ్మా, ఓ ఎంగేజ్మెంట్ లేదు, ఒక మాట లేదు, ఒక మంచి లేదు, ఏటమ్మంటే కోటీశ్వర్లు అండి వాళ్ళు, బోడు కార్లు ఉన్నాయి, బోడు అంత ఉంది, మీరు పెళ్లి చేయాలంతే అండి. ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేస్తే బెడ్డ బోలు వెలుగు కూడా కనపడుతుంది అంటే అండి, అంత చీకటే కనపడుతుందంట. ఏండి ఆయన నాలాంటి పాస్టర్ గారు ముఖమే చెప్పేశాడు, అమ్మ అంత చీకటిగా ఉంది, ఎందుకో నా మనసు అంగీకారం అవుతలేదు, మీరు తొందరపడుతున్నారేమో, అసలు దేవుడి చిత్తమో కాదో ప్రార్థన చేద్దాం, మీరు కూడా ప్రార్థన చేయండి. అయిన భోజనాలే కదా, ఏం చేశారు, భోజనం చేశారు అంతే కదా, మాటే కదా, పెళ్ళి అవ్వలేదు కదా, దేవుడి చిత్తమో కంటే అంతే. ఆవిడ అగ్గి మీద గుగ్గులం అయిపోయింది. మీకు కుళ్ళండి, మా పిల్లకే మంచి సంబంధం వచ్చేసిందని, మా పిల్ల మీ పిల్లకంటే 100వ స్థానంకి వెళ్ళిపోద్దని మీకు అసూయండి. ఏమండి దైవజనుడు రోజు ప్రార్థన ఏంటి? ఈ బిడ్డ బ్రతుకు బాగోవాలి, ఆ బిడ్డ బ్రతుకు బాగోవాలి, ఆళ్ళ బ్రతుకు బాగోవాలి, వాళ్ళ వద్దెళ్ళాలి, వీళ్ళ వద్దెళ్ళాలి, వాళ్ళకి ఉద్యోగం కావాలి, వీళ్ళకి పెళ్ళి అవ్వాలి, వాళ్ళకి అంత క్షేమాలకి. ఇదే కదా మా ప్రార్థన రోజును. దివారాత్రులు ఎవరి కోసమండి మా ప్రార్థన? మీకు మాట చెప్పనా, నిజం చెప్పనా, మా భార్య కోసం మాకు అంత బాధలు ఉండవు, మా పిల్లల కోసం అంత బాధలు ఉండవు, సంఘం కోసం ఎక్కువ తిప్పలండి బాబు. ఒకడు బాగుండి తాగుబోతులు అయిపోతాడు, ఒకడు బాగుండి తిరిగిపోతులు అయిపోతాడు, మధ్యలో జారిపోతారు, పడిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు, చెడిపోతూ ఉంటారు. వీళ్ళ కోసమే బాధలు. మళ్ళీ ఏమనంటే కోపం వచ్చేద్దండి. అవునంటారు కదంటారా? ఒకప్పుడు నాకు పుట్టబత్తి సాయిబాబు జుట్టు ఉండేది, నాకు ఈ సంఘంతో పడి మొత్తం ఊడిపోయింది. నిజమా? మామూలు కాదండి విశ్వాసులు. దేవుడి స్తోత్రం చెప్పండి. అసూయ, కోపం వచ్చేసి మీరు రాకపోతే మానండి, బోడు మంది పాస్టర్లు డబ్బు పడితే వాళ్ళు వస్తారు. నేను ఇందాక చెప్పాను, ఉపదేశకులు ఎంతమంది అయినా ఉండొచ్చు, తండ్రి మాత్రం. పెళ్ళి బాగా జరిగిపోయింది, అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిపోయిందండి. 23 మంది పాస్టర్లు వచ్చారు. మొత్తం ఖర్చు అంతా ఆల్దే, బంగారం బట్టల ఖర్చు అంతా ఆల్దే. 20 రోజులు అయిపోయింది. 20 రోజుల తర్వాత పిల్లని అమెరికా తీసుకెళ్ళిపోయారండి. అమెరికా తీసుకెళ్ళిన తర్వాత అసలు రూపం బయటపడింది. ఆడు మనిషి రూపంలో ఉన్న మృగమాడు. ఆడికి అప్పటికే అమెరికాలో ఒక అమ్మాయితో పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. ఆడి సైకో, జోదగాడు, వ్యభిచారాడు, దొంగోడాడు, మూర్ఖుడాడు, సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూపించి ఇలా కాపురం చేయాలని చెప్పేవాడు. సిగరెట్లు కాల్చి ఎక్కడెక్కడో చెప్పుకోలేని చోట్ల కాల్చి ఒళ్ళంతా పుళ్ళు చేసాడు. ఆవిడకి ఒక్క కూతురే అండి, ఒళ్ళంతా రసికారుతుంది ఆమెకి. సిగరెట్లతో కాల్చేసాడు ఎక్కడ పడితే అక్కడ. ఓ రోజు అమ్మకు ఫోన్ వచ్చింది, అమ్మా మీరు నాకు పెళ్లి చేసింది మనిషితో కాదు, మంచోడితో కాదు, మనిషి రూపంలో మృగమేడు, సైకోయుడు, ఇడు వ్యభిచారుడు, జోదగాడు. ఇప్పుడు నా ఒళ్ళంతా సిగరెట్ గాయాలే ఉన్నాయమ్మా, 2-3 రోజుల కన్నా ఎక్కువ బ్రతకను, ఈ లోపు నన్ను దేశం దాటిస్తే నన్ను చూస్తారో, లేకపోతే లేదు. అదేనా పక్కూరా? ఆ దేశం నుంచి ఈ దేశం రావాలంటే ఎవరు తీసుకురావాలి?
ఇప్పుడు గబగబా పరిగెత్తుకొచ్చింది, అయ్యా తప్పు అయిపోయింది అయ్యా. ఆ రోజు మీరు చెబుతూనే ఉన్నారు, మీ మాట నేను వినాలి. తొందరపాటు నిర్ణయం. దైవజనుని సంప్రదించలేదు, అది నా పాయింట్. ఆ పెళ్ళికి దైవజనుడి పర్మిషన్ ఉందా? అది ఆ పెళ్ళి దైవజనుడిని సంప్రదించేసేసారా? ఇప్పుడు అంతా అయిపోయి వచ్చి అంటుంది, అయ్యా మా పిల్లకి సంసారం లేకపోయినా పర్లే, కాపురం లేకపోయినా పర్లే, భర్త లేకపోయినా పర్లే, ఏదో రకంగా నా బిడ్డ ఈ దేశానికి వచ్చి మా ఇంటికి వచ్చేస్తే గెంజో ఏదోటి తాగి బ్రతుకుతాం, మా పిల్ల మా ఇంటికి వచ్చేలాగా ప్రార్థన చేయండి. ఎందుకు వచ్చింది నీకు ఈ కర్మ? దైవజనుడి మాటకే లోబడలేదు, ఆత్మీయ తండ్రి మాటకి విధేయత చూపలేదు, ఆత్మీయ తండ్రితో సంప్రదించి చేసిన పెళ్ళి కాదు. దేవుడి చిత్తం లేకుండా, దైవజనుని ఏడిపించి దైవజనుని సంప్రదించకుండా నువ్వు బిల్డింగ్ కట్టిన అందులో నీకు శాంతి ఉండదు. దేవుడి చిత్తం లేకుండా, దైవజనుడి పర్మిషన్ లేకుండా ఏవేవో ముహూర్తాలు చూపించి నువ్వు పెళ్లి చేసిన ఆ సంసారం అందంగా ఉండదు. జాగ్రత్త, ప్రేమతో చెబుతున్నాం. ఇప్పుడు పిల్ల కాపురం కోసం కాదు ప్రార్థన చేయమంటాం, దేనికోసం ప్రార్థన చేయమంటుంది? బ్రతికితే చాలు. ఎందుకు వచ్చింది నీకు ఈ గతి అంటే, దైవజనుని మాటకే లోబడలేదు, ఆయన్ని సంప్రదించలేదు. ఈరోజు చాలామంది మీలో మనలో క్రైస్తవులు అనేక మంది దైవజనుని సంప్రదించకుండా పునాది రాయి ఎవరితో వేయాలి, ఎప్పుడు వేయాలన్నది ఎవరితోనూ సంప్రదిస్తున్నారా లేదా? ముహూర్తాలు ఎవరో పెడుతున్నారా లేదా? పెళ్ళికి ముహూర్తం ఎవరో పెడుతున్నారా లేదా? ఇల్లు ఓపెనింగ్కి ముహూర్తం ఎవరో పెడుతున్నారా లేదా? అవునంటారా కాదంటారాక? పునాది రాయి అయినా, పెళ్ళైనా, ఇల్లు ఓపెనింగ్ అయినా, ఇంకోటైనా డేట్ ఎవరు చెప్పాలి, టైం ఎవరు చెప్పాలి? మాట్లాడతలేదు, మీరు మాట్లాడతలేదు. దైవజనుని సంప్రదించి నిర్ణయము చేయండి, అది మీకు ఆశీర్వాదం. ఎన్ని పాయింట్లు అయినాయి చెప్పాలి. 5వ పాయింట్ ఏంటంటే, అండ్ ఆత్మీయ తల్లితోనే సంప్రదించింది, విధేయత కలిగింది, లేక లోబడి ఉంది, లేక విధేయత అని రాసుకోండి, లేక లోబడిందని రాసుకోండి, లేకపోతే ఆత్మీయ తల్లితోనే సంప్రదించి రాసుకోండి. వేరువేరుగా చెప్తే 3 పాయింట్లు, ఒకటే చెప్పుకుంటే విధేయత. ఆత్మీయ నాయకత్వానికి ఆమె ఏం చూపించింది? విధేయత చూపించింది. ఎన్ని పాయింట్లు అయినాయి? 5 పాయింట్లు అయినాయి. టైం అయిపోయింది కాబట్టి ఇంకో 2 పాయింట్లు కట్ చేసేసి ముగింపులోకి వెళ్తున్నాను. ఇప్పుడు దాకా రూత్ ఏం చేసిందో చెప్పాను, ఇంకా చాలా చేసింది, ఇంకా టైం లేదు కాబట్టి కట్ చేద్దామయ్యి. అండి రూత్ ఏం చేయని చెప్పాను. మరి ఇప్పుడు రూత్కి దేవుడు ఏం చేశాడు? ఆ 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఒక విధవరాలు, ఒక పేదరాలు, ఒక అన్యురాలు, పరగేరుకుంటే తప్ప తింటాక తికాణాలు లేనటువంటి దీనురాలు. అవునా కాదా అమ్మ? అర్థమవుతుందా? అర్థమవుతలేదా? కానీ బోయాజు పొలములో పరిగేరుకుంటాకెళ్ళిన ఈ అన్యురాలు, ఈ దీనురాలు, ఈ పేదరాలు 500 ఎకరాల ఆసామి, రమారమి 500 ఎకరాల శ్రీమంతుడు. అమ్మ ఎవరో శ్రీమంతుడు అంటే మళ్ళీ మహేష్ బాబు అనకండి, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు శ్రీమంతుడు ఎవరో? ఇక్కడ రూతు గ్రంథంలో శ్రీమంతుడు బోయాజు, బైబిల్లో శ్రీమంతుడు యేసు ప్రభువు. యాండి భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. అప్పటికి ఇంకా ఆయనకి పెళ్ళి కూడా అవ్వలేదు. అటువంటి ఒక గొప్పోడికి అంటున్నారా పెళ్ళి సంబంధం తేవాలంటే పిల్లకి ఎంత ఉండాలంటారా? మీకు అర్థం అవ్వలేదా? పెళ్ళా అన్నట్టుగా చూస్తున్నారు మీరు, సొంతూరు యాడ్లాగా. ఇంత ఆస్తిపరుడికి పెళ్లి కూతుర్ని తేవాలంటే కనీసం ఒక 100 ఎకరాలు ఉండాలా, కనీసం 50 ఎకరాలు ఉండాలా? మాట్లాడతలేదు మీరు. పైగా పెళ్లి కాకుండా ఉండాలా వద్దా? ఇవి డబ్బులు ఉన్నాయా? పరిగేరుకుంటే తప్ప, ఎవరో పేలాలిస్తే తప్ప తింటాకి గతి లేని ఈ నిరుపేదరాలు, ఈ విధవరాలు, మోయాబిరాలు, అన్యురాలు యాండి బోయాజుకు పెండ్లి భార్య అయిపోయింది. గట్టిగా చాపడగొట్టు. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, ఎంత మంచి దేవుడండి.
ఈరోజు మీరు దీనురాలుగా ఉన్నారేమో, పేదరాలుగా ఉన్నారేమో, దిక్కులేని వారిగా ఉన్నారేమో, యాండి ఇంకా కష్టాల్లో ఉన్నారేమో. మీ చరిత్ర మారాలంటే మీ జ్ఞానాన్ని, మీ బలాన్ని అడ్డదారులు కాదు నమ్ముకోవాల్సిందే. యాండి ఆవిడ బోయాజు పొలములో కష్టపడినట్లు, బోయాజు పాదాలు పట్టుకున్నట్లు మీరు కూడా పరమ బోయాజైన యేసయ్య సంఘములో పరిచర్య చేసి, యేసయ్య సంఘాభివృద్ధి కోసం కష్టపడి, ఆత్మీయ నాయకత్వం కోసం రూతు కష్టపడినట్లు మీరు ఈ సంఘ క్షేమం కోసం కష్టపడితే, ఈ సంఘ అభివృద్ధి కోసం కష్టపడితే, ఆమె ఆత్మీయ తల్లికి పరిచర్య చేసినట్లు. ఏం చేసింది ఆమె? చేసిందా లేదా? మీరు కూడా మీ సంఘంలో పరిచర్య చేస్తే, మీ ఆత్మీయ నాయకులకి పరిచర్య చేస్తే, రూతును దీవించిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడండి. ఒట్టి మాటలు కాదండి. మోసే తర్వాత నాయకుడు కొడుకులయ్యారా? అవలే. మోసే పరిచారకుడును నూనూకమైన యెహోషువ నాయకుడు అయ్యాడు. ఏంటయ్యా అతను క్వాలిఫికేషన్, వారసత్వం ఉందా? లేదు లేదు. మోసే అనే గొప్ప నాయకుడికి పరిచర్య చేశాడయ్యా, ఇచ్చా ఇతనికి నాయకత్వం. బా, పరిచర్య చేయండి. యాండి రూతు ఎవరి కోసం కష్టపడింది? తన కోసమా? ఆత్మీయ తల్లి కోసమా? ఎక్కడ కష్టపడింది? బోయాజు పొలంలో. బోయాజు పొలం అంటే సంఘం. సంఘం కోసం కష్టపడాలి, ఆత్మీయ నాయకులకి పరిచర్య చేయాలి. అలా చేసింది కాబట్టి ఒక పేదరాలు, యాండి అన్యురాల్ని వీళ్ళు పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. పైగా ఈవిడ పెళ్ళైన భర్తను కోల్పోయిన విధవరాలు, ఆయన అప్పటికి పెళ్లి కానటువంటి వ్యక్తి. అవునా కదా? ఆయన ఏమో శ్రీమంతుడు, భూస్వామి, డబ్బున్నవాడు. ఈమెమో పరిగేరుకుంటే తప్ప కథ గడిసే జీవన విధానం లేదు. కానీ ఏమైపోయింది? బోయాజుకు పెండ్లి భార్య అయిపోయింది. అంతేకాదు వారి అందమైన సంసారానికి గుర్తుగా ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు ఒబేదు. ఆ ఒబేదు ఇంకొక ఆయన్ని కన్నాడు, యెష్యా. యెష్యా ఒక ఆయన్ని కన్నాడు, దావీదు. ఆ దావీదు వంశంలో నుంచి లోక రక్షకుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభుడు, శ్రీమంతుడు, యాండి సుగుణాల సంపన్నుడు నా యేసయ్య వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నీ మూల తల్లి ఎవరయ్యా అని ఇంటర్వ్యూ చేస్తే, ఓ మోయాబిరాలయ్యా, పరగేరుకునే పిల్లయ్యా, భర్తను కూడా ఎదవరాలయ్యా, దీనురాలయ్యా, ఆమె నా తల్లి అంటాడు నా యేసయ్యా. బా, ఎంతో వైభవం వచ్చింది ఆవిడికి. వైధవ్య వస్త్రం పోయి పెండ్లి వస్త్రం వచ్చిందండి. ఏ పొలములో పరిగేరుకుందో ఆ పొలానికి ఏమైపోయింది చెప్పండి? యజమానురాలు అయిపోయింది. ఏ పొలములో పనులు అంటే వెనకపడిందో ఇప్పుడు ఆ పనులకే జీతాలు ఇస్తుందే. కొట్టు గట్టిగా చెప్పట్లో. నీ చరిత్ర మారాలంటే, నీ పరిస్థితులు మారాలంటే, నీ కష్టమో నువ్వు ఎదుర్కొన్న దారులు కాదా, నీ దిశ దశ మార్చే పరమ బోయాజు పొలం ఇది. ఈ పొలంలో కష్టపడు. ఆమె బోయాజు పాదాలు పట్టుకున్నట్టు నువ్వు యేసయ్య పాదాలు పట్టుకో. నీ కుటుంబ చరిత్ర మారిపోద్ది, నీ బిడ్డల చరిత్ర మారిపోద్ది. ఆమె అర్థమైందా? అర్థమలేదా? ఇలా ముగిస్తున్నాను నేను. యాండి రూతుతో చెప్పాడు, రూతు నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చడా లేదా? సామాన్యమైన ఆశీర్వాదం అండి అది, సామాన్యమైన బహుమానం అండి అది, సామాన్యమైన స్థితి అయింది అది. అమ్మా ఎంత గొప్ప మాట. అవునంటారా కాదంటారా? ప్రసంగం అర్థమైందా లేదా? నేను అడుగుతాను, ఒక్క 2 నిమిషాలు చెప్పాలి మీరు. రూత్ ఏం చేసింది? నెంబర్ 1 అందరూ చెప్పండి, మోయాబుని విడిచిపెట్టింది. రూత్ ఎవరికి సాదృశ్యము? విశ్వాసులకి, మనకే. అంటే మనమే విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచి. నెంబర్ 2 చెప్పాలి అందరూ, ఆత్మీయ తల్లినే నయోమినే వెంబడించింది. మీరు ఎవరిని వెంబడించాలి? మీ ఆత్మీయ తండ్రినే వెంబడించాలి. 3 మీరు ఎవరిని ఎత్తుకొని ఉండాలి? ఏ సహవాసన ఎత్తుకొని ఉండాలి? చెప్పాలి. మీ మొక్కుబడులు, మీ సమర్పణలన్నీ ఎక్కడవ్వాలి? చెప్పాలి. మాట వస్తలేదు, ఇస్తామని మాట వస్తలేదు, మీరు అక్కడే ఆగిపోతున్నారండి మీరు. 4 తీర్మానం చేసింది, నీ దేవుడే, నీ జనమే. అమ్మా అవునా కదా? మనం కూడా తీర్మానం చేయాలి, దేవుడితో తీర్మానం చేయాలి, ఆత్మీయ తండ్రితో కూడా తీర్మానం చేయాలి. ఎన్ని పాయింట్లు అయినాయి ఇక్కడికి అమ్మా? 4. 5వ పాయింట్, ఆత్మీయ నాయకత్వానికి ఏం చూపించింది? విధేయత చూపించింది. ఆమెకే లోబడింది,
ఆమెను సంప్రదించకుండా ఏ పని చేయట్లేదు. ఎన్నైనా ఇక్కడికి 5. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి కానీ అవి కట్ చేసాం సమయభావాన్ని బట్టి. సరే, ఇవన్నీ రూతు చేసింది. ఇవన్నీ చేసిన ఆమెకి దేవుడు ఏం చేశాడు? వైధవ్య వస్త్రం పోయి పెండ్లి వస్త్రం. ఏమండి, పరగేరుకునే పని పోయి యజమానురాలు అయిపోయింది. విధవరాలు ధన్యురాలు అయిపోయింది. భాగ్యవంతురాలు అయిపోయింది. అవునా కాదా? ఈరోజు వాళ్ళకే జీతాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయింది. అన్నిటికీ మించి ఈ యేసయ్య అనే లోకరక్షకుడు ఆమె గర్భం ద్వారానే బయటికి వచ్చాడు. దేవుడు ఈ మాటలన్నీ కూడా మన వెనుకల్లో మీ హృదయంలో భద్రపరచును గాక. ఒకసారి అందరు లేచి నిలబడండి. ఒక్కసారి అందరూ లేచి నిలబడండి. చిన్న చివరికి వచ్చేసాం. కళ్ళు ముయ్యాలి. కళ్ళు ముయ్యి 2 చేతులు ఆకాశం తట్టెత్తు. యేసయ్యా, నేను ఘోర పాపినయ్యా. మోయాబు అనే పాపములో, లోకమనే పాపములో బ్రతికిన దానిని చూపుతో పాపం చేశాను. చెప్పేసైతే ఒప్పుకో. మాటతో పాపం చేశాను, ఆలోచనలో పాపం చేశాను, దేహముతో పాపం చేశాను, తలంపుల్లో పాపం చేస్తాను, ఆవేశంలో పాపం చేశాను, కోపములో పాపం చేస్తాను, బలహీన సమయాల్లో పాపం చేస్తాను. నాయనా, నన్ను క్షమించయ్యా. ఒప్పుకో. ఆ పాపాన్ని నేను విడిచిపెడతానయ్యా. నిన్ను చాలా దుఃఖ పెట్టానేసయ్యా. నిన్ను చాలా గాయపరిచానేసయ్యా. చెప్పు యేసయ్యతో, నాయనా, ఇంకా కష్టమైన, నష్టమైన, చావైనా, బ్రతుకైనా నా దేవుడవు నీవే. నిన్ను తప్ప మరొక వ్యక్తిని ప్రేమించను నాయన. మరొక దేవుణ్ణి, దేవతను ఆశ్రయించను నాయన. మరలా వెనకకి వెళ్ళను ప్రభువా. పలుమార్లు జారిపోయాను, పలుమార్లు తప్పిపోయాను, పలుమార్లు నేను ఆయాసపరిచాను, గాయపరిచాను. క్షమించేసయ్యా. చెప్పేసయ్యతో మాట. నాయనా, నేను బ్రతికున్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు ఈ సహవాసాన్ని, మా ఆత్మీయ తండ్రిని నేను హత్తుకుని ఉంటానయ్యా. అయ్యా, ఈ నాయకత్వాన్ని వెంబడిస్తానయ్యా, ఈ ఉపదేశాన్ని వెంబడిస్తానయ్యా. ఎన్ని ప్రలోభాలు వచ్చినా నాయన, నా విశ్వాసాన్ని, నా భక్తిని నేను అమ్ముకోనేసయ్యా. చెప్పు దేవుడి దగ్గర. అయ్యా, నేను నీ సంఘంలో కష్టపడతానయ్యా, నీ సంఘంలో పరిచర్య చేస్తానయ్యా, దైవజనులకి పరిచర్య చేస్తానయ్యా, నమ్మకముగా వెంబడిస్తానయ్యా. చెప్పు యేసయ్యతో మాట. చెప్పు. యేసయ్యతో ఒక్క మాట చెప్పు. నీ చరిత్ర మారిపోద్ది, నీ పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంత దూరం అయిపోయి ఉన్న దేవుడికి, ఇదిగో ఈ రాత్రి దేవుడికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ లోకము శాశ్వతం కాదు సహోదరి, సహోదరుడా. ఈ లోకంలో మనము శాశ్వతం కాదు. ఈ లోక పాప భోగాలు, క్షణ సుఖాల కోసం నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావేమో. కన్న తండ్రిని, ఆత్మీయ తండ్రిని, పరమ తండ్రిని ఆయాసపరుస్తున్నావేమో. ఒప్పుకో, పాపాలు ఒప్పుకో. పాపిని నేనయ్యా, ఘోర పాపిని నేనయ్యా, పాపిని నేనయ్యా, ఘోర పాపిని నేనయ్యా. నీ రక్తాన్ని కార్చి నా పాపాలు కడిగి, నీ రక్తాన్ని కార్చి నా పాపాలు కడిగి నన్ను చేర్చుకున్నావయ్యా. యేసయ్యా, నన్ను చేర్చుకున్నావయ్యా, నన్ను చేర్చుకున్నావయ్యా. యేసయ్యా, నన్ను చేర్చుకున్నావయ్యా. యేసయ్యా,
ఆరాధనా 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 నీకేనయా ఆరాధనా 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 నీకేనయా నీ సన్నిధిలో అన్నిటితో నిలచి ఉన్నానయా దుఃఖముతో నీ పాదాల చెంత విలపించుచున్నానయా. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ బిడ్డలతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడవు నాయన. విన్న వాక్యం విని విడిచిపెట్టేయకుండా నాయన సమ్మతి గల మనస్సుతో మంచి మనస్సాక్షితో స్వీకరించి బ్రతుకులు దిద్దుకోగల హృదయం ఇవ్వండి నాయన. క్రొత్త మనస్సు ఇవ్వండి నాయన. యేసయ్యా పశ్చాత్తాప హృదయం ఇవ్వండి తండ్రి. హృదయం అనే ఫలములో ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి నాయన. బ్రతుకుల్లో పరివర్తన రావాలి నాయన. ఎంతకాలం బ్రతికిన ఏముంది ఈ లోకములో అని గ్రహించుకొని నీకోసం బ్రతికేవారిగా, సంఘము కోసం బ్రతికేవారిగా, పరిచర్య చేసేవారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని దైవజనుల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, సహకరించిన బిడ్డల్ని, ఆర్కెస్ట్రా బిడ్డల్ని అందరినీ దీవించమని ప్రభు సంఘ సరిహద్దులు విశాలపరచండి, సేవా సరిహద్దులు విశాలపరచండి. దాసుడు దివారాత్రులు ప్రయాసపడుతుండగా నిరంతర ప్రతిఫలం పూర్ణ ఆయుష్ ఆరోగ్యం దయచేయండి. వచ్చిన బిడ్డల్లో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలపరచండి. పాపికి రక్షణ, రోగికి స్వస్థత దయచేయమని సమాధానముతో పంపించమని మంచి బోధకుడైన మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు.